గర్ల్ ఫ్రెండ్కి లైన్ వేసేది. నీకేం నచ్చింది? షీస్ నైస్ నా? చెప్పు నీకేం నచ్చింది? సిగ్గుపడకు, చెప్పు. చెవులో చెప్పు, చెప్పు, చెప్పు. నీకేం నచ్చిందో చెప్పు. సార్ తెలియకొచ్చేసాడు. వదిలండి ప్లీజ్. నీకేంట్రా సంబంధం? నేను వేడి ఫ్రెండ్ సార్, ప్లీజ్. ఫ్రెండ్? కమాన్ కమాన్ కమాన్, గెట్ అప్. ఐ లవ్ ఫ్రెండ్షిప్. ఎలిసా, దేవుడు వీడికి మమ్మీ, డాడీ, బ్రదర్, సిస్టర్ అందరినీ ఇచ్చాడు. కానీ వాళ్ళెవ్వరూ వీడిని సేవ్ చేయడానికి రాలేదు. ఒక ఫ్రెండ్ వచ్చాడు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్ లీసా. హే ఫ్రెండ్, నా కోసం ఒక దోస్త్ పాట పాడవా? సింగ్ నా. Hey दोस्ती अब नहीं छोड़ेंगे. Emotion man, emotion, friendship emotion. Hey दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. నాకు నీ పాట నచ్చిందిరా. రే పోరా, పోరా. వీడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు వాడు కూడా ఇవ్వాలి కదా. గ్రేట్ ఫ్రెండ్షిప్. హలో సార్, డేవిడ్ హస్ బీన్ కిడ్నాప్డ్. వాట్? పాపా, 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 ఏమైంది పాపా? 31 minutes. డేవిడ్ కిడ్నాప్ అయ్యాడని తెలిసిన సెకండ్ లో వరల్డ్ మొత్తం వైబ్రేషన్ వచ్చింది. నేనెక్కడున్నానో తెలుసుకోవడానికి నీకు హాఫ్ అన్ అవర్ పట్టింది. పాపా, నేను సిన్సియర్గానే ట్రై చేశాను. నాకు తెలుసురా నీ సిన్సియర్. ఫాదర్ మీద కాదు. ఇదంతా ఏంటి? ఒక్కసారి అటు చూడరా. ఏంట్రా షాక్ అయ్యావా? మనం ఆఫీసర్ల కాదురా, మాఫియాని రూల్ చేస్తున్నాం. సెకండ్లో ప్లాన్ వేయాలి, నిమిషాల్లో అమలు చేయాలి, గంటల్లో రిజల్ట్ రావాలి. లేదంటే రోజులు, నెలలు, సంవత్సరాలు తీరిగ్గా ఏడవాల్సి వస్తుంది. నాకిద్దరు కొడుకులు. ఒకడికి 30 నిమిషాలు పడితే ఇంకొకటికి 40 నిమిషాలు పట్టింది. అంటే పాప, నువ్వు కిడ్నాప్ అవ్వలేదా? మాఫియాకి కిడ్నాపులు నేర్పిందే నేను. నన్ను పట్రా కిడ్నాప్ చేసేది. దిస్ ఈజ్ మై ప్లే. నా గురించి మీకు, మీ గురించి నాకు తెలియాలని ఇదంతా చేశాను. నా తర్వాత డి కంపెనీని లీడ్ చేసే కెపాసిటీ మీ ఇద్దరికి లేదు. బోత్ ఆర్ అన్ఫిట్. డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదురా. మాఫియాని లీడ్ చేయాలంటే గన్స్, గట్స్ ఉంటే సరిపోదు. సెకండ్ లో రియాక్ట్ అయ్యే సెన్స్ ఉండాలి. హాఫ్ ఇంచులో ఉన్న బుల్లెట్ ని తప్పించుకునేంత షార్ప్నెస్ ఉండాలి. పొజిషన్ కోసం వాడు కాదు, వాడి కోసం పొజిషన్ వెయిట్ చేయాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు, మన గ్యాంగ్ ని ప్రొటెక్ట్ చేయగలిగేవాడు ఒక్కడున్నాడు. వాడేరా భాయ్.
ఎవడ్రా హోటల్ నేమ్ మార్చింది? నో ఎంట్రీ బోర్డ్స్ ఏంట్రా? ఆంటోనీ, మన హోటల్ని కబ్జా చేశారు. కబ్జా చేయడం ఏంట్రా? ఎవడు పడితే వాడు కబ్జా చేయడానికి ఇదేమైనా కాకపోవచ్చు, కానీ కబ్జా చేసింది ఎవడ్రా వాడు? వాడు కబ్జా చేశాక మనం ఈ హోటల్ని ఖాళీ చేయాల్సిందే. ఒకసారి నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకో. ఇక్కడ 50 crores యాడ్ అయ్యాయి. అది బాయ్ ఫిక్స్ చేసిన రేటు. నా హోటల్ రేట్ ఫిక్స్ చేయడానికి వాడేవాడ్రా. ఈస్ ద కింగ్ హూ టేక్స్ ఏ డెసిషన్ వితౌట్ ఎనీ డిస్కషన్. ఈ హోటల్ రేట్ ఎంతో తెలుసా? 500 కోట్లు. అది కొనే రేటు, ఇది కబ్జా రేటు. బాయ్ అంత ఇస్తే అంత తీసుకుందాం. హోటల్ పోయినా ప్రాణాలు మిగులుతాయి. రే ఈ హోటల్ కట్టడానికే 2 ఏళ్లు పట్టిందిరా. వాడు నిన్ను చంపడానికి 2 నిమిషాలు కూడా పట్టదు. హోటల్ నా బిజినెస్ అయితే, మాఫియా నా సైడ్ బిజినెస్. వాడు ఎంటర్ అయితే చంపేస్తా. రేయ్, ఈ నో ఎంట్రీ బోర్డ్స్ తీసేండ్రా. ఆంటోనీ వద్దు, బాయ్తో పెట్టుకుంటే చావుని తత్కాల్లో బుక్ చేసుకున్నట్టే. ఏంట్రా భయపెడుతున్నావా? తీసేండ్రా. అట్మాస్ఫియర్ ఎలర్ట్ అయిందంటే బాయ్ ఎంటర్ అయినట్టే. చావుబాయ్ ముందా స్మైల్ ఏంట్రా? నా స్మైల్లో నీ చావునెత్తుకోమని చిన్న హింట్ ఇస్తున్నాను. మా వాళ్ళు గన్స్ తో వెయిటింగ్ ఇక్కడ. నువ్వేంట్రా వితౌట్ వెపన్ తో ఎంట్రీ ఇచ్చావు? నేను చంపాలనుకుంటే చేతిలో వెపన్స్ అవసరం లేదు. ఎదురుగా ఎనిమి ఉంటే చాలు. పాయింట్ బ్లాంక్ లో గన్ను బాగా పెట్టావు. గన్లో మ్యాగజైన్ ఉందో లేదో చూసుకున్నావా? యాంటనీ, ఖాళీ చేస్తావా చస్తావా? వీడి చావుని కొత్తగా ట్రై చేయండిరా. ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనేరా. నిమిషానికి హార్ట్ బీట్ 72, బాయ్తో పెట్టుకుంటే 102, ఆ తర్వాత నీ బాడీ 1/2. షార్ప్ గా ఉన్నావురా. ఉండాలిరా, ఫీల్డ్ అలాంటిది. చూడు, మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నన్ను వెనక నుంచి వేసేయడానికి ట్రై చేయట్లా. షాక్ లో ఎంతసేపు ఉంటావురా? బయటకు వచ్చాయి. ఈ మాఫియాకి గ్రామర్ నేర్పింది నేనే, గ్లామర్ తెచ్చింది నేనే. మాటలు సాలేకో. ఏసయ్యంట్రా. छोड़ दो भाई, माफ करो. दोस्ती कोस्ते भाई, दुश्मनी कोस्ते गुड बाय. నీ టైం బాగుందిరా. నిన్ను చంపాలని నేను ఫిక్స్ అయినా టైం 6 అయింది. బతికిపో.
Anna, before 6 a boy, after 6 playboy. Nahi samjha? 6 varaku guns, after 6 girls. Мы начертим свои границы. Ведь между Пакистан, Чайна и Россия есть границы. Нарисуем линии в нашем деле и не должны вторгаться в территорию друг друга и помешать бизнесу. ఏంట్రాడి గోల ఎర్రరొచ్చిన సీడీలా చెప్పిందే చెప్తున్నాడు. భారత్ పాకిస్తాన్ కి రష్యా చైనాకి మధ్య బోర్డర్ లైన్స్ ఉన్నాయి కదా, అలాగే మనం కూడా ఒకరి బిజినెస్ లో ఒకరు ఎంటర్ అవ్వకుండా ఉండటానికి బోర్డర్ లైన్ తీసుకుందాం అంటున్నాడు. బార్డర్ లైన్ ఎందుకురా, గోడ కట్టేసుకుందాం. కానీ దానికి నెట్వర్క్ ప్లాన్ చెయ్యాలి. చాలా టైం పడుతుంది కదా. No problem. We can wait. We want the perfect plan. I have a plan. Will it work out? 100%. Did you use that plan before? Many times, my friend. And what is it? ఎలా మెంటల్ అలా చెప్పేశామేంట్రా? సముద్రం మధ్యలో ఉన్నాం, ఎస్కేప్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. మాఫియా అనేది రూల్స్ బ్రేక్ చేసేది. వీడు రూల్స్ పెట్టాడు. ఏయ్, రాజు పోయాక సోల్జర్స్ కి వాల్యూ ఉండదురా. డేవిడ్ కావాలంటే లైఫ్ లైన్, లేకపోతే డెడ్ లైన్. డిసైడ్ చేసుకోండి. బ్రేవో మాఫియా అనే మ్యాగజైన్ కి భాయ్ కవర్ పేజ్ లాంటోడు. మై పవర్, మై స్ట్రెంగ్త్, మై స్టామినా అన్ని నువ్వే భాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. Boss, phone. జస్ట్ హలో హలో డేవిడ్. మాఫియా వాడి వాయిస్ వింటే అవతలి వాడి వెన్నులో వణుకు పుట్టాలి. వాయిస్ లో ఏంట్రా భయం వినిపిస్తోంది. హైదరాబాద్ కి కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చాడు. వస్తే ఏంట్రా, పోతే న్యూస్ గాని. మన గ్యాంగ్ లో డీల్ కి వెళ్ళిన వాళ్ళు 1 by 1 డెడ్ బాడీలో వస్తున్నారు. మస్తాన్ కూడా చనిపోయి డేవిడ్. మీరేం చేస్తున్నారా? నోట్లో ఏలేసుకొని చూస్తున్నారా? షూట్ చేసి పడేయకుండా. వాడు ఎవడో ఎలా ఉంటాడో చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అవును డేవిడ్, వాడు అండర్ కవర్ లోని చంపుతున్నాడు. వాడు కనపడడు. వాడి గన్ సౌండ్స్ మాత్రమే వినపడతాయి. ఇంకా హైదరాబాద్ లో మాఫియా రన్ చేయలేమేమో అని భయంగా ఉంది. సార్ వస్తున్నారు. నమస్తే తమ్ముడు. నమస్తే చెల్లమ్మా. నమస్తే అన్నయ్యో. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు చాలా సారీ. కేశాలంకర్లో కొంచెం వ్యవధి పట్టినది. అందరూ బాగున్నారు కదా? మీ మీడియా బాగుంటేనే మా మినిస్టర్స్ బాగుంటారు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టింది నీ ఇంట్రొడక్షన్ కోసం కాదురా, నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి. అవునా బావా? మీడియా మిత్రులకి టీ కాఫీ ఏర్పాట్లు చూడు. రే, అందరికి ప్యాకెట్స్ ఇచ్చావా? బాగున్నారా? బ్రేకింగ్ న్యూస్ అండి. సితారా చౌదరితో మీకు సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మా వాడికి బీపీ వస్తున్నాయి. సితారా ఎవరు? నాకు ఇండియాలో 2 ఆడవాళ్ళు తెలుసు. ఒకరు మా ఆవిడ శ్రీష, 2 మదర్ తెరేసా. ఐఎమ్ హోమ్ మినిస్టర్. ఇలా హోమ్ అఫేర్స్ లోకి లాగొద్దు. నేను ఆమెను చూడని కూడా చూడలేదు. అవునండి, మా బావ ఫైల్ చూడకుండానే సంతకం పెట్టేస్తాడు. ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ యార్. ఫోన్ బావ. ఇంపార్టెంటా? ఎమర్జెన్సీ. డేవిడ్ బాబా 1 minute ప్లీజ్. 5 minutes తీసుకో బావా, నేను చూసుకుంటాగా. బాగుండాలి. హలో డేవిడ్, హౌ ఆర్ యూ? ఏ ముకుంద్ పాండే, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ వాళ్ళు సినిమా వాళ్లే బతకాలా? మాఫియా వాళ్ళు బతకూడదా? ఢిల్లీ నుండి ఎవడో స్పెషల్ ఆఫీసర్ వచ్చాడంట. ఎవడాడు? వాడెవడో నిజంగా నాకు కూడా తెలీదు. తెలిస్తే సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయించేవాడిని కదా. అయినా ఈ మధ్య పోలీస్ పవర్ బాగా పెరిగిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు, సిబిఐ ఎంక్వైరీలు. సారీ డేవిడ్, ఈ విషయంలో నేను ఏమి చేయలేను. ఈ హోమ్ వట్టి సొల్లుగాడు, వీడితో పనవదు. ఏంటి పాప, ఇంటర్నేషనల్ కాల్కి ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? అండర్ కవర్ కాపా? ఏంటి అండర్ కవర్ కాప్? పోకిరి సినిమాలో మహేష్ బాబా స్లో మోషన్ లో పరిగెత్తు రావడానికి? డిస్కషన్ వద్దు, యాక్షన్. నాకు ఛాన్సీ పాప లేపేస్తా నా కొడుకుని. అది కీలా కాదురా, తప్పిమని లేపేయడానికి. భాయ్ ఎక్కడ? $31 years career, 20 countries,
100 lakh crores business. One bloody phone call is disturbing me a lot. నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటర్పోల్ నుంచి అక్కడి గవర్నమెంట్ వరకు వెన్నులో వణుకు పుడుతుంది. వాడెవడో అండర్ కవర్ కాబట్టి వాడి వల్ల మన బిజినెస్ కి కోట్లల్లో లాస్ వస్తుంది. వాడు హైదరాబాద్ని టార్గెట్ చేస్తే ఇక్కడ నా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టినట్టుగా ఉంది. వాడు చస్తే గాని మనం హైదరాబాద్ లో బిజినెస్ రన్ చేయలేము. వాడి డెత్ నేను డిజైన్ చేస్తాను డేవిడ్. నీ నవ్వులో నాకు వాడి చావు కనిపిస్తుంది. ఏంటి ఈ ఏరియాలో అంతా లాక్స్ వేసి ఉన్నాయి. ఇక్కడ ఏమైనా 144 సెక్షన్ నడుస్తుందా? మా ఏరియాలో ఉన్నాడులే, వాడు కోటి రూపాయల ప్రాపర్టీనైనా కోటకు తగలబెడతాడు. అబ్బో, అంత బోల్డ్ క్యాండిడేటా? ఎంత తాగినా బోల్డ్ అని క్యాండిడేట్. వాడుంట్లో రక్తం కాదు, ఆల్కహాల్ ప్రవహిస్తూ ఉంటుంది. తాగుబోతులందరికీ గాడ్ ఫాదర్ అంటాడు. నీ బాకీ తర్వాత తీరుస్తా. ఆటో వాడే మీటర్ మీద ఎక్కువ అడుగుతున్నాడు. నేను క్వార్టర్ అడిగితే పారిపోతారేంట్రా? ఇవ్వండిరా. నా బాకీ ఎప్పుడు తీరుస్తావు? నేను నీకు బాకీ ఏంట్రా? నీ కొడుకు ఏం చేస్తున్నాడు? డాక్టర్. వాడిని డాక్టర్ చదివించింది నేనే కాబట్టి. నీకేమన్నా మైండ్ పోయిందా? నా కొడుకు నువ్వు డాక్టర్ చదివించడం ఏంటి? దీని రేట్ ఎంత? 86 రూపాయలు. కంపెనీలో దీని తయారీ రేటు 6 రూపాయలు. మిగిలిన 80 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కింద. ఒక క్వార్టర్కే 80 రూపాయలు. నేను 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తాగుతున్నాను. నా దగ్గర ఎన్ని 80? ఒకడు డాక్టర్ అవడానికి గవర్నమెంట్ 3,80,094 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది? నా ఏటీలోంచే. పోల్లో కరెంటు, పంపులో వాటరు, నువ్వు నిలబడిన రోడ్డు, రైల్వే ట్రాక్లు, మెట్రో ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, బస్సులు, శంషాబాద్ ఎయిర్పోర్టు అన్ని మా డ్రంకర్స్ యూనియన్ ఫండ్ ఇచ్చారా? మందు మా లోపలికెళ్తేనే మీ బతుకులు ముందుకెళ్తాయరా. మీ క్వార్టర్ రేట్ 6 రూపాయలు ఇచ్చేయండి. కంపెనీ రేట్. ఈ గీత ఎవడు దాటుతాడో వాడే నా నెపోలియన్. ఎవ్రీ డ్రాప్ మేక్ 90. ఎవడ్రా ఇక్కడ కత్తిని పెట్టింది? నా 19 నేలపాలు చేసింది ఎవడ్రా? ఎవడ్రా ఈ మ్యాన్ హోల్ మూత తీసినాడు? నువ్వే కదరా క్వార్టర్ కమ్మేసావు దొంగ సచ్చినోడు. నాయన బోయపాటి, టైం బాగోలేనప్పుడు అరవకూడదమ్మా. సైలెన్స్. వచ్చింది పోలీసు వాడు కాదురా. హాయ్ హాయ్ హాయ్. ఏమున్నా కైసేరే? ఠీక్ బాయ్. ఈడేంటి ఇంత భయపడుతున్నాడు? ఒక అటాక్ లో అందరూ పోయి వీడు ఒకడే మిగిలాడు బాయ్. అప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరిని చూసినా వీడు ఇలానే భయపడుతున్నాడు. బాయ్, ఇంతకు ముందు మాఫియా పేరు చెప్తే అందరూ భయపడేవాళ్ళు. ఇప్పుడు మాఫియాని చెప్పుకోవడానికి మేమే భయపడుతున్నాం. ఫోన్లు వాడడం మానేసాం, మీటింగ్ అడ్డాలు మార్చినాం. చివరికి గుర్తుపట్టకుండా అందరం గడ్డాలు కూడా పెంచినాం బాయ్. అయినా కుక్కల పసిగట్టి వెతికి మరీ చంపుతున్నాడు. ఇంతకీ మన గ్యాంగ్ మీద అటాక్స్ ఎక్కడ జరిగాయి? ఒక చోటని కాదు బాయ్, హోటల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఆఖరికి ఇరానీ కేఫ్లో కూడా వదలడం లేదు బాయ్. एक खत्ते में बाबा कश्मीर दे रहे.
అవునా సీను పాన్ షాప్ ఎట్లా నడుస్తుంది? అరే భయ్ ఏదేమైనా కానీ హైదరాబాద్ లో పాన్ షాపులకి వైన్ షాపులకి మస్తు గిరాకీ భయ్. మన గ్యాంగ్ లో మానేసిన నల్లసిన గాడు ఈ ఏరియాలోనే ఉంటాడు భయ్. అని పట్టుకోండిరా. ఏం కావాలండి? హలో, మిమ్మల్ని. హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, హౌస్ ప్లాంట్స్ ఉన్నాయి, గార్డెన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏం కావాలి మీకు? ఓ అవా, ఇది పెంటాస్ అండి. బాల్కనీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇది మాండవల్లి అండి. ఇంట్లో ఒక చోటు పెట్టుకుంటే ఇల్లంతా పాకేస్తుంది. ఏంటండి అన్నీ ఒకే చోటు చూసేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇలాంటివి లేడీస్ కే బాగా తెలుస్తాయి. ఓసారి మీ వైఫ్ కో మీ పిల్లలకో ఫోన్ చేసి కనుక్కోండి. ఏం మాట్లాడుతున్నావు? బాయ్ ఇంకా షాదీ కాలే, బ్యాచ్లర్. బాయ్ అడు దొరికాడు. ఎందుకు పారిపోతున్నావు? మళ్ళీ గ్యాంగ్ లో చేరమంటారని బాయ్. నేను ఈ దందాలో ఉంటే చెల్లి పెళ్లి అవ్వట్లేదు, అందుకే మానేశాను బాయ్. మొన్నే చెల్లి పెళ్లి సెటిల్ అయింది. మళ్ళీ దందాలోకి వస్తే చెల్లెలి పెళ్లి అయిపోతుంది బాయ్. వదిలేండి రా. ఉంటాను బాయ్. వేరే ఆగాదు. ఇది తీసుకెళ్ళి నీ చెల్లి పెళ్లి షాందార్గా చేయి. సరే బాయ్. ఏంటే నువ్వు ఇక్కడ మొక్కలకు నీళ్ళు పోస్తూ కూర్చున్నావు? అవతల మగ పెళ్లి వాళ్ళు వెయిటింగ్. త్వరగా రా. సరే అమ్మా. చూడరాది, అబ్బాయి అన్నంలో సూపర్, చదువులో టాపర్, తెలివితేటలో హైపర్, ఆస్తిలో బంపర్. ఇంకేం మాట్లాడకుండా ఓకే అను. ఓకే నాన్నగారు. ఇక్కడ కదమ్మా, అక్కడ. అలాగే నాన్నగారు. వెళ్ళు కూర్చో. పెళ్లి చూపులు నీకా నాకా? నీకే. మరి నువ్వేంటి ఇక్కడ? ఓ నేనుంటే నీ కాంపిటీషనే కదా, జెల్లస్సి. పోతానులే. హాయ్ అండి. ఫస్ట్ ఈ అండి తీసేయి, మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసేయి. ఐ మీన్ నాకు మోడర్న్ డ్రెస్సులు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? నో వే, నేను 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఛాన్స్ ఇస్ మైన్. ఓకే అండి. యు ఆర్ సెలెక్టెడ్. నా వైఫ్ చబ్బీగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. నా వైఫ్ సెక్సీగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. యు ఆర్ రిజెక్టెడ్. బట్ వై? నా కాబోయే హస్బెండ్ కి జుట్టు ఉండాలనుకున్నాను, మీకు లేదు. Oh God. Holy shit. నేను ఓకే చేస్తున్నట్ట. ఏమైందమ్మా, ఓకేనా? వాడికి హెయిర్ లేదు నాన్న. హెయిర్ లేకపోతే ఏంటమ్మా, బ్రెయిన్ ఉంది కదా. జుట్టుదే ఉందమ్మా, నాటించుకోవచ్చు, అతికించుకోవచ్చు, అప్పుడప్పుడు రకరకాల విగులు పెట్టుకోవచ్చు. దీనికి ఫుల్ జుట్టు ఉన్నోడిని తెచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోద్ది. నేను వెళ్ళాలి ఎయిర్ ప్లాంటేషన్ కి. నీకు ఎలాంటి కావాలో మాకు అర్థం కావట్లేదే. నా కాబోయే మొగుడు 16 దేశాలు కొట్టుకునే వరల్డ్ కప్ లా ఉండాలి. నాకు దొరికాడు కాఫీ కప్పు. ఏం లేదండి, కాఫీ. ఏజ్ పెరగకుండా ఫారెన్ లా మందేమైనా ఉందా బాయ్? ఏమ్రా నువ్వు 10 ఏళ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నావు బాయ్. మందు ఫారెన్ లో కాదురా, ఇక్కడ దిమాక్ లో ఉండాలి. అదేందన్నా ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది. కళ్ళతో సిగ్నల్ కూడా ఇస్తుందనా? ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతురేమరా. నీతో ఒక విషయం మాట్లాడాలి, జరా పక్కకొస్తావా? నాతోనా? నీతోనే. నడు మళ్ళా. పాత బస్తీలో ఇంత పాష్గా నుండి ఫస్ట్ టైం చూస్తున్నా. నీ గురించి బస్తీ పొరల మధ్య 3 దినాల సంది డిస్కషన్ నడుస్తుంది. గాళ్ళందరికీ నీకు నాకు నడుస్తుందని సంజాయించిన. ఏ పోరి, మెలికలు తిరుగుడు ఆపి మ్యాటర్ ఏందో చెప్పు. 3 దినాల సంది నిద్ర లేదు, 2 దినాల సంది ఆకలి లేదు, నిన్నటి సంది దాహం లేదు. ఈ రోజు నువ్వు కాదంటే నాకు రేపు లేదు. ఏంది లవ్వా? అరే పిల్లేందనా మొత్తం బూతులు మాడుతుంది. అరే చటాక్ దిమాగా
రేపు లేదంటే ఇలా చస్తా అంటుంది అది. ఓ గట్లనా? సిమ్టమ్స్ చూస్తే సీరియస్ గా లవ్వే అనిపిస్తుంది. కన్ఫర్మ్డ్ గా లవ్వేనా? 100% లవ్. అయితే నడు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏ గండి పెట్టుకు తీసుకుపోతావు అనుకుంటే గుడి తీసుకొచ్చినవేంది? ఏ పంతులు తాళిబొట్టు. అలాగేనండి. తాళిబొట్టు ఎందుకు? సిన్సియర్ లవ్ అన్నావుగా, సీరియస్ గా షాదీ చేసుకుందామని. ఏయ్ గిదేం లెక్క? సీదా షాదీ అంటే థ్రిల్ ఏముంటది? సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి, నెక్లెస్ రోడ్ లో మీటింగ్ పెట్టాలి, దుర్గం చెరువుకి డేటింగ్ పోవాలి, గప్పుడు కదా షాదీ. మ్యారేజ్ అయితే 24 hours చేసుకోవచ్చు. ఏమంటావు? అమ్మో షాదీ అంటే నా వల్ల కాదు. బాయ్ ఆ యాదగిరి గాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది. దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం. మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు, అదే హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు. మీరందరూ కానుకలిక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు. హర హర మహాదేవ్. హలో హలో శివ, హౌ ఆర్ యు? తప్పకుండా శివ, రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసంకి వస్తాను, సిట్టింగ్ వేసి మాట్లాడదాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. శివ డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు, మీ అందరినీ అడిగారు, రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు. వదిలే బాబా, మీరు చెప్పినట్టుగానే నా భార్యా పిల్లల్ని వదిలేశాను. ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది, కానీ మనశ్శాంతే కరువైంది బాబా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ వదిలేనాయన, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది బాబా, అర్థమైంది. సర్వం సమర్పయామి. వదిలే బాబాకి, వదిలే బాబాకి. ఏమైంది నాయన, దరిద్రానికి దగ్గర బంధువులా ఉన్నావు? ఈ మధ్య నా ఆరోగ్యం బాగుంటలేదు బాబా. అయితే ఊపిరి వదిలే బాబా. ఈ రాయి దగ్గరుంచుకో, అంతా మంచి జరుగుతుంది బాబా. ఇప్పటికే కిడ్నీలో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి, ఈ రాయి నేనేం చేసుకోను? శివ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఓ సో కైండ్ ఆఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ కెంపు ధరించిన ఆయన అంతా మంచి జరుగుతుంది. వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై. ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది. బాయ్ చూసి చాలా రోజులైంది బాయ్, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను బే. ఏంద్రా కామ్ దందా వదిలేసి కొత్త దుకాణం పెట్టావు? ఏం లేదు బాయ్, పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది. ఊరికే దందాలు చేస్తుంటే ఈజీగా దొరికిపోతున్నా, అందుకే ఇలా రాళ్ళు అమ్ముకొని 4 రాళ్ళు వెనకేసుకుంటున్నా. వెనకమ్మ కూడా బాగుంది. నీకు మన కామ్ దందా కన్నా ఈ దుకాణమే బాగుంది. కానీ మన గ్యాంగ్ నుంచి మానేసిన వాళ్ళు కాదురా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, వేరే ఎవరో ఉన్నారు. సరే నాన్నగారు. అబ్బాయికి ఆస్తి ఉంది, అందం ఉంది, నీకు కావాల్సిన జుట్టు కూడా ఉంది. అలాగే నాన్నగారు. వెరీ గుడ్ బంగారం. హే రాధిక, హాయ్. పబ్లో ఏమైనా వరలక్ష్మి వ్రతం జరుగుతుందా? శారీలో వచ్చావేంటి? పక్కనే ఉన్న సాయిబాబా గుడి నుంచి వస్తున్నానండి. ఓ షిట్, ఇట్స్ ఓకే, కమ్ సిట్. Babes, what will you have? Hey, this is party time. Waiter. నేను అన్ని విషయాల్లో చాలా ఫ్రాంక్ గా ఉంటాను. ఇంతకు ముందు నాకు బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాడు, కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అని అనుకున్నానో అందరితోనూ బ్రేకప్ అయిపోయాను. డూ యూ హ్యావ్ ఎనీ బాయ్ ఫ్రెండ్స్? అరే టెల్ మీ, ఐ సే ఇట్స్ ఓకే రా, యూ కెన్ బి ఫ్రాంక్, యు నో. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. నాకు అలవాట్లేదండి. వాట్? యు కిడింగ్ మీ? యు డోంట్ డ్రింక్? ప్లీజ్ అండి. కమ్ ఆన్, ఇట్స్ ఓకే. నాకు అలవాట్లేదు. జస్ట్ ఫర్ ఫన్. ఇట్స్ ఓకే. నాకు అలవాట్లేదు. ప్లీజ్. వదిలేవే. వాట్స్ యువర్ ప్రాబ్లం డూడ్? షీ ఇస్ మై ఫియాన్సీ. కమ్ ఆన్ రా. రేయ్, సిటీలో ఇసటి సిన్సియర్ అమ్మాయిలు చాలా లిమిటెడ్ గా ఉన్నారు బే, వాళ్ళని కూడా బర్బాద్ చేయొద్దు. హే, గో ఫ్లై ఎ కైట్ డూడ్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జస్ట్ వన్ సిప్ నా. ప్లీజ్, నాకు అలవాట్లేదు. ఏమ్రా చెప్తే సమజ్ కాదురా. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? వాడు నాకు అస్సలు నచ్చలేదండి. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అరే మరి నచ్చకపోతే ఇటువంటి ప్లేస్ కి ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులండి. ఏంది పబ్బులోనా? అయ్యో నిజమండి, మా బామ్మ అయితే మరీ అండి
నువ్వు అప్డేట్ అవ్వట్లేదు, అందుకే మ్యారేజ్ అవ్వట్లేదని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా వచ్చానండి. అవునా? మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారండి. వస్తానండి. ఓకే. ఏ పొరి, ఇంత చీకటైంది, ఇంటికి ఎట్లా వెళ్తావు? ఏందిరా తాగి నడుపుతున్నా? ఏ ఆటో ఇట్రా, వెళ్ళు. అబ్బాయి నచ్చడా? ఏంటా నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు? హ్యాపీగా ఉన్నదే ఫేస్ పెడతావు, సాడ్ గా ఉన్నదే ఫేస్ పెడతావు మీ అమ్మలాగా. ఏంటే ఇంతకీ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చాడు. అమ్మయ్యా, అబ్బాయి నచ్చాడంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. నచ్చింది మీరు చెప్పిన ఏదో కాదు, ఆయన వేరే. వేరా? ఇంతకీ మన క్యాస్ట్ ఎవడైనా? నాకు అదంతా తెలీదు. నాకు అతను బాగా నచ్చాడు. ఏంటండి క్యాస్ట్ ఇదేముందిరా కాశీ, ఇన్నాళ్ళకి దానికి ఒక నచ్చాడు, ఇంకేమో ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసే. అంతేనంటావమ్మా? అంతేరా. అంతే. ఈ జనరేషన్ కి అబ్జెక్షన్ లేకపోతే మాకే ఉంటది. కానీ అంతా సేఫ్టీ అయినా? ఫుల్ సేఫ్టీ అన్నా. అన్నా చేతికి 2 వాచ్లు పెట్టి వెంటనా? సేఫ్టీకి రా, ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. నువ్వు కేకే. ముగ్గురు కలిసి చెస్ ఆడుతున్నారంట్రా. ఇలా చెస్ ముగ్గురే ఆడతారన్నా. ఓ, ఇప్పుడు అలా మార్చారా? అయితే ఓకే. వీళ్ళ అంతు చూద్దామని వస్తే పెద్ద విఐపీ లాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. ఏంట్రా గెటప్ సెటప్ మొత్తం మార్చేశారు? గల్లీలో గణేష్ చందాలు వసూలు చేసుకునేవాడివి నా ఏరియాకే వచ్చి అద్దాలు వసూలు చేసే రేంజ్కి వచ్చేసామంట. ఏం చూసుకుందా నీకు బలుపు? సేఫ్టీ లేదురా. ఎవడాడు? మనలాంటి బ్యాచ్లకు కోచ్ లాంటోడు. ఎప్పుడు కనపడలేదు. ఏ సెంటర్ ఆడిది? ఏబీసీ సెంటర్ లోనే అన్నయ్య బే. సేఫ్టీ లేదురా. ఆడికి భయం కూడా లేదు. ఆఫీస్ బాయ్ 10 आदमी को जल्दी भेज दो. అరే శంకర్ పైల్వాన్, అర్జెంట్ గా 10 మంది బాడీ బిల్డర్స్ పంపించు. అదేంటన్నా మన గ్యాంగ్ ఉంది కదా. సేఫ్టీ రా, సేఫ్టీ. నువ్వు కేకే. అరే మీ మంచి కోరి చెప్తున్నా, వెళ్ళిపోండ్రా. బాయ్ కొట్టాక చచ్చినా బతికినా ఒకే ఫీలింగ్ ఉంటది. కొట్టుకోవాల్సిందే. చూసింది చాలు గాని దమ్ముంటే ఇప్పుడు మా వాడిని టచ్ చేయి. చూస్తారంట్రా. ఆగండ్రా. రేయ్, మిమ్మల్ని చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్స్ లో ఉన్నారా? అరే డోరీమన్, నిన్ను చూస్తుంటే అసలు కొట్టబుద్ధి కావట్లేదురా. పోరా. గ్యాంగ్ చూసి భయం వేసిందా? ఫుల్ సేఫ్టీ. కొట్టి కొట్టి చిరా. మీరందరూ సరదా పడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్కీమ్ పెట్టి కొట్టుకుందామా? స్కీమా? ఏంటా స్కీము? ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడా? అంటే ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే? మీ రేంజ్ తో నాకు పని లేదు, మీ తాకత్తో నాకు అవసరం లేదు. బ్లడ్ బయటకు వచ్చిన బీభత్సంగా కొడతా. నేను వాడే ఫోన్ పోస్ట్ పెయిడ్, నా సెలెక్షన్ పోస్ట్ పెయిడ్. ఇంకోసారి ఆలోచించుకో. నో సెకండ్ థాట్స్. ప్రీపెయిడ్ కి మారిపోతా. ముందే చెప్పాను కదరా మధ్యలో మార్పు ఉన్నదని. ఏం చేస్తున్నావు బే? ప్రీపెయిడ్ కి మారిపోదామని చెప్పి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తున్నానన్నా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేయాల్సింది కస్టమర్ కేర్ కాదురా, ఇంటెన్సివ్ కేర్ కి. నీదేం ఆప్షన్ రా? ప్రీపెయిడ్ అలా. కుమ్మేండ్రా.
నన్ను కూడా తీసుకెళ్తారా? నేను ప్రీపెయిడ్ అన్న, కానీ నా సెల్లో పెద్ద బ్యాలెన్స్ ఉంటుందన్న. ఒక మిస్ కాల్ కి మాత్రమే ఉంటుందన్న. ఒక దెబ్బ కొట్టి వదిలేనా. గర్ల్ ఫ్రెండ్ అన్న, ఒకసారి ఫోన్ మాట్లాడి వస్తానన్నా. ఈ సంగతి ఏంది బే? డోకోమో అన్న, సెకండ్ ఒక పైసే అన్న, టచ్ చేసి వదిలే అన్న. ఈ దందలో నువ్వు పనికిరావు గానీ పో పో. అరే నువ్వు వెళ్ళవా? నువ్వు వెళ్ళు. రారా పిలుస్తున్నాడు. వద్దన్న, నా సిమ్ బ్లాక్ అయిందన్న. నేను రానన్నా. నీదేం ఆప్షన్ బే? డ్యూయల్ సిమ్ అన్నా. ఒకటి ప్రీపెయిడ్, ఇంకొకటి పోస్ట్ పెయిడ్. పిల్లలు కూడా ఇద్దరే అన్న. అవునన్నా. ఇద్దరెందుకురా? అంటే ఒకటి లేచిపోతే ఇంకొకటి సేఫ్టీకి ఉంటదని. శాంతి సలేంద్రాయ మంగళం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వీడేంటో పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. వీడి హుండీలో డబ్బులు ఇలా చచ్చిపోతున్నాడు. ఆడ మాటిన్నాడు అనుకో, నువ్వు నిజంగానే పోతావు. ఆ జర్నలిస్ట్ టీవీలో చెప్పి నా గురించి చాలా చెడ్డగా చెప్తా ఉన్నాడు. ఆడి గురించి ఏం చేశా? వాడే ఛానల్లో పనిచేస్తున్నాడో అదే ఛానల్ ముందు చనిపోయాడట కదా. న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రత్నబాబుని అదే స్టూడియో ముందు కొందరు దుండగులు హత్య చేయడం నగరంలో కలకలం సృష్టి. నువ్వు నిజంగా దేవుడి భవాని. ఎవడ్రా భవాని మనుషుల్ని కొట్టింది? మేము ఒకరిని వేసేద్దామని వెళ్ళామన్నా, ఆడే మమ్మల్ని వేసి పంపించాడు. అన్నా క్లాస్ కొట్టుడు, మాసు కొట్టుడు, ఇర కొట్టుడు, అన్ని కొట్టుడు చూసాం కానీ అన్నా అట్లాంటి కొట్టుడు చూడలేదన్నా. మోత మోగిపోయిందనుకో, మైకులు ఒకేసారి చెవుల్లో కాపురం పెట్టినట్టుందన్నా. ఆడి చేతిలో గన్ను, ఆడు ఒకేలా ఉన్నారన్నా. ఎవడ్రా వాడు? భాయ్ భాయ్ ఐదేళ్ల కిందట ఈ సెంటర్లో అందరూ చూస్తుండగా నన్నుకోండి, భవానీ అంటే జనాల్లో భయం లేకుండా చేశావు. అప్పటి నుంచి నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికావురా. అప్పుడు కొట్టినప్పుడు జనాల్లో భయం మాత్రమే పోయింది. ఇప్పుడు కొట్టినాననుకో జనాభా లెక్కలోంచి పోతావు. జమానా మారింది. అప్పట్లా కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో చాలా ఫేమస్. హైదరాబాద్ లో రెండే ఫేమస్, ఒకటి ఇరానీ చాయ్, రెండోది భాయ్. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం అనేది ఫోన్ కాల్ కాదు బే. ఎవడ ఫోన్ చేస్తే రానికి అది చార్జరు. ఎవడు ఛార్జింగ్ ఆడు పెట్టుకోవాలా. అన్నా మన ఛార్జింగ్ వీక్ అయిపోయింది. వెళ్దా పదవే. అప్పుడంటే నువ్వు గెలిచావు, ఇప్పుడు గెలుపు నాది. గెలుపు నా గెస్ట్ కాదురా, ఎప్పుడోసారి రానికి. అది నా గర్ల్ ఫ్రెండ్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఏసయ్యంట్రా. అందరు బ్యాటరీలు పగిలినట్టే. ఓకే అయిపోయి.
अस्सलामुअलैकुम मम्मी सब खैरियत ठीक हूँ बेटा చెప్పాను కదా మీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేసి అడగమని. వద్దులే బేటా మస్తాన్ చనిపోయాకొచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో ఏదో ఇలా బతికేస్తున్నాను. ఉంటాను బేటా. ఖుదాఫిజ్ అమ్మే. మున్నా ఎవరు ఆవిడ? చనిపోయిన మస్తాన్ మదర్ బాయ్. బాగా ఆత్మాభిమానం గల ఆవిడ. డబ్బులు ఇస్తామన్నా ఎప్పుడు తీసుకోదు. ఆఫీస్ టైంలో పని చేయకుండా ఏం చేస్తున్నారా? కస్టమర్తో చాట్ చేస్తున్నాను సార్. నువ్వు పంపించిన కొరియర్ సరిగా అందడం లేదని ఓల్ సిటీ కస్టమర్స్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. ముందు ఆ పని చూడు. ఈసారి మిస్ అవ్వదు సార్. వీడు ఒక మూడీ ఫెలో. ఏ రాధిక రాధిక దీనికేదో పిచ్చి పట్టినట్టుంది. సార్ కొరియర్. కొరియరా? కొరియర్ అని చెప్పి పార్సల్ తీసుకొచ్చినాం బ్రో. అరే టూ మచ్ వైట్ ఉందేం రా. ఇంగ్లీష్ వర్డ్ రా. ఇంగ్లీష్ లో వీకా అయినా ఇంట్లో ఏముందిరా? ఏమో తెలియదు సార్. సైన్ చేయండి. బాల్స్ అయినా పిక్స్ అయినా? మీ సైన్ సార్. బాస్ అయినా? ఎందుకు అరుస్తున్నారు? మట్టి అన్నా ఇంకా చిట్టి కూడా ఉన్నారా? చదువు. హాయ్ ఒట్టి మట్టినేనని విసిరి కొట్టకండి. ఓ చోట పెట్టి నీళ్లు పోయండి. సూర్యోదయం కల్లా మీకు జ్ఞానోదయం అవుతుంది. వీడు చదివిందేమని అర్థమైంది అన్న నీకు? ఈ మట్టి లెటర్ రాస్తే మనకేం అర్థమవుతుందిరా భయ్? అరే అది స్కూల్ మట్టే. అరే రే ఆల్ మట్టీస్ ఇదేదో మెట్లు గడ పంపించినట్లుండు. దీన్ని బయటపడేయండి రా భయ్. భయ్ నీళ్ళు వస్తే జ్ఞానం వస్తుంది అనుకుంటే గట్టి మొలిచిందేం బ్రో. అరే మొలిస్తే మొలిసిందిరా భయ్. మంచి షేప్ లో మొలిసింది. అరే అన్న చూస్తే మన చమలాలు తీస్తాడు. బయట పడేద్దాం. ఏందిరా కచేరీ పెట్టినారు? అరే తాయి చూడకుండా కవర్ చేయరా. అన్న వస్తుంటా. జరుగుండి. ఏందిరా ఇది? దిస్ ఇస్ లవ్ ఆఫ్ సిగ్నల్ బాయ్. ఎవర్రా దీన్ని నీళ్ళు పోసింది? అడుగుతుండే చెప్పాంరా బాయ్. నువ్వేమంటానే పోసినా కదా అది చెప్పు. జ్ఞానం వస్తా నీళ్ళు పోసినమే. అరే జ్ఞానం వచ్చింది చాలు కానీ పొండ్రా ఇక్కడ నుంచి పొండి. సరే అడ్రస్ కూడా ఉంది బాయ్. అరే చూప్. పాజిటివ్ రిప్లై వస్తుంది అనుకున్నాను కానీ పర్సనల్ గా మీరే వస్తారనుకోలేదు. అంటే నేను మీకు బాగా నచ్చాను కదండి. నేను ఎలాంటానో నీకు తెలుసా? అసలు నేనేం చేస్తుంటాను నీకు తెలుసా? నా గురించి ఏం తెలుసుకుని కొరియర్ పంపించావే? నాకు అదే అర్థం కావట్లేదండి. మీ గురించి అసలు ఏం తెలియకపోయినా 24 గంటలు మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ చిచోర్ లెక్కల మంతాడున్నాడో ఇంతటితో బంద్ చేయి. ఇంకోసారి రిపీట్ అయిందంటే ఏ గుడికి తీసుకెళ్లి తాళి కడతావా? ఏ పాగల్ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందేంటి? ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకో. అసలే మంచోడిని కాదు, పెళ్లితో వదలను. ఎప్పటికైనా నా మెళ్ళలో తాళి కట్టేది మీరేనండి. మీకోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటానండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎవరా నువ్వు? సార్ మీరు నాకు క్వార్టర్ బాకీ ఉన్నారు సార్. అన్న నీకు బాకీ ఏంట్రా? పొరపాటున ఆయన మ్యాన్ హ్యాండింగ్ చేయబోయి మ్యాన్ హోల్ లో పడిపోయాను సార్. ఒక క్వార్టర్ మందిస్తే హాస్పిటల్ బిల్ కలిసి వస్తుంది సార్. తీసుకో. అర్రే అలా సోడా ఎక్కువ ఉందిరా బాయ్. ఇదిగో నీ సోడా. అరే మందాకి సోడా మిగిల్చినావేంట్రా? నువ్వు పొరపాటున సోడా కలిపినా నా బాడీ తీసుకోదు. నా బాడీ వాళ్ళని మందే తీసుకుంటది. ఇది తాగు. ఇదిగో నీ కోక్కు తాగు. ఇలాగే ఇదిగో నువ్వు కలిపిన వాటర్. చెప్పు. దీంట్లో ఏం కలపలేదు, ఓన్లీ రా. అన్న మామూలు కాదన్న, హంసలు ఎక్కువ ఉన్నాడు. అదేందిరా? అంటే హంస పాలల్లో నీళ్లు మాత్రమే వేరు చేస్తుంది. నేను లెక్కల్లో ఏం కలిపినా వేరు చేసేస్తా. రాజు మెన్షన్ రాజు రా మాత్రమే తాగుతాడు. అరే అట్లా తాగితే కిడ్నీలు పాడైపోతాయి కదరా. అసలు కిడ్నీలు ఉంటాయి కదా. क्या भाई कैसे हो?
నువ్వు ఫోన్ చేసి వాడి చావు గురించి గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తున్నాను భాయ్. డేవిడ్, నువ్వు అక్కడ ఆరాంగా ఉండు. నీ బర్త్డే గిఫ్ట్ గా వాడి డెడ్ బాడీ పంపిస్తా. దట్ ఈస్ భాయ్. ఏంటి బేటా ఇది? చనిపోయానని అందరినీ నమ్మించి ఇలా దొంగలా బతకటం ఏంట్రా? ఈరోజు ఇలా ఇన్ఫార్మర్గా ఉన్నాను కాబట్టి ఆ రోజు పోలీసు నన్ను చంపకుండా వదిలేశాడు. అయినా ఇంకెన్ని రోజులమ్మా, ఈ ఆపరేషన్ పూర్తవగానే మనకు పెద్ద అమౌంట్ వస్తుంది. దాంతో మనం హ్యాపీగా ఉండొచ్చు. నీ ఫ్యూచర్ ప్లాన్ చాలా బాగుందిరా. మస్తాన్ గాడు బతికుండి కూడా చనిపోయినట్టు నటించాడంటే వాడిచ్చే పైసల కోసమే ఉంటుంది. ఒకవేళ వాడు పోలీసు వాళ్ళకి భయపడి కూడా చేసి ఉండొచ్చు కదా బాయ్. భయపడి చేసిండే షాపింగ్ చేయడానికి వాళ్ళ అమ్మ కన్నడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నమస్తే సార్. గోల్డ్ చైన్ కావాలా, బ్రాస్లెట్ కావాలా? మా దగ్గర ఏది కొన్నా సరే గ్యారంటీ కార్డు ఇస్తామండి. అరే కించ్ కార్డ్, నిన్నటి బిల్స్ తీసురా. డబ్బు దీంట్లోకి ఏ బ్యాంక్ నుంచి క్రెడిట్ అయింది? ఐఎన్జి వైసే బ్యాంక్. ఏం కావాలండి? ఎవరండి మీరంతా? సెక్యూరిటీ. అబే ఓ చెప్తాం కదా, జర సబర్ చేయి. ఏం లేక అకౌంట్స్ పూరా డీటెయిల్స్ చూసి చెప్పు. అలా ఇవ్వటం కుదరదు, రూల్స్ ఒప్పుకో. ఇప్పుడు ఒప్పుకుంటాయి సార్. ఈ అకౌంట్ మనీ అంతా ఒకే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది సార్. ఏ బ్యాంకు? ఎస్బీఐ. సేమ్ గా అక్కడ పెడితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు సార్. మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అకౌంట్ హోల్డర్ ఇతనే సార్. అండర్ కవర్ కాప్ వీడా? బాయ్, వీడిని హోంగార్డ్ గా చూసాను బాయ్. సార్, ఇన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మస్తాన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్. వాట్? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి 2 గంటలకు సార్. హలో. ఇన్ని రోజులు అండర్ కవర్ గా బాగానే నటించావు బే, బయటకు వచ్చాయి. ఎవడ్రా నువ్వు? నీ మర్డర్ కి ఈవెంట్ మేనేజర్ బే. హలో హలో. వాడు రేపు కమిషనర్ కూతురు పెళ్లికి వస్తున్నాడని తెలిసింది. వాడే కాదు, సిటీలో ఉన్న పోలీసులందరూ అక్కడే ఉంటారు బాయ్. హే, భలే దొరికాడ్రా. ఆ మాత్రం ఒకేషన్ లేకపోతే మర్డర్ చేసిన కిక్ ఉండదు. ఇంతకీ షాదీ అక్కడ? రాయల్ ప్యాలెస్ లో. బాయ్, వాడి వెహికల్ ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరింది. బాయ్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. కళ్ళ ముందున్నాడు ఏసే బాయ్. వెళ్ళిపోతున్నాడు బాయ్, షూట్ చేయి. వాడు నా తమ్ముడా?
టోనీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాడు? హూ సెండ్ హిమ్ దేర్? బ్లడీ ఐ హేట్ సైలెన్స్. టోనీని పంపించింది నేనే పాప. ఎందుకు రావాడిని పంపావు? ఆ అండర్ కవర్ కాప్ ని చంపడానికి వెళ్ళాడు. దానికి భాయ్ వెళ్ళాడు కదా. ఏంటి భాయ్ భాయ్ భాయ్? సెకండ్కి ఒకసారి నువ్వు వాడిని పొగుడుతూ ఉంటే నువ్వు వాడిని పొగడ్డానికి మేం వినడానికి పుట్టామనిపిస్తాం. ఫాదర్ అనేవాడు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఐడెంటిటీ ఇవ్వకపోతే బతకడం కష్టం పాప. అందుకే భాయ్ కంటే ముందు ఆ అండర్ కవర్ కాప్ ని చంపి నీతో సభాష్ అనిపించుకోవాలని వెళ్ళాడు. వెళ్ళి చనిపోయాడా? సెల్ఫ్ డిసిషన్. పందెం కోడికి కత్తి కట్టేది దాని మీద ప్రేమతో కాదురా. అది గెలిచినన్ని రోజులు ఆ గెలుపు మనదవుతుంది. అదే కత్తి కుచ్చుకొని చస్తే ఆ చావు కోడిదవుతుంది. ఆ భాయ్ నా రైట్ హ్యాండేరా. మీరు నా బ్లడ్ రా. అయినా పనోడు మనోడేలా అవుతాడ్రా? ఎప్పటికైనా నా ప్లేస్ ని రీప్లేస్ చేసేది మీరేరా, ఆ భాయ్ కాదు. అయినా వర్కర్తో మీకు పోటీ ఏంట్రా? సారీ పాపా, సారీ. ఇన్ని రోజులు నీకు ఒక ఫ్యామిలీ ఉందని మాకెప్పుడు చెప్పలేదేంటి బాయ్? చెప్పుకోవడానికి ఆ ఫ్యామిలీలో నేను లేను. చిన్నప్పుడే దూరం అయ్యాను. అర్జున్ బ్యాటింగ్ భలే చేస్తున్నాడు రా. మరి బౌలింగ్ చెత్తగేస్తున్నాడు. ఎవడ్రా మా తమ్ముడిని కొట్టింది? అంకిరెడ్డి. గేమ్ లో గేమ్స్ ఏంట్రా? ఇంకొకసారి మా తమ్ముడి జోలికి వస్తే నీ అంతు చూస్తారా బండనాయలా. మా ఊర్లో పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలున్నట్టు మా పెద్దవాళ్ల మధ్య మర్చిపోలేని బాగా ఉంది. ముందు నేను చెప్పేది రండ్రా. జాతర ఎట్లా జరుగుతుందో మనం చూస్తాం. పండ్రి. ఊరంతా సంతోషంగా ఉండాలని మేము జాతర జరిపిస్తాం. ఆ వెంకటరెడ్డి కొడుకు మా మీద పగ తీర్చుకోవాలి. ఏం చేస్తలేవు? ఇక్కడే పడి ఉండరా. ఆడి ప్రాణం పోయిందిరా. రాఘవ, నీ వల్ల చచ్చిపోయాడు రా. చంపింది నాన్న కాదు బాబాయ్, నేనే చంపాను. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, నేను తప్పు చేసినా కూడా తెలియక చేశానంటారు, కానీ నాన్న తెలియక చేసినా కూడా తప్పే అంటారు బాబాయ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే నాన్న పరుగు పోతుంది బాబాయ్. ఊరి వాళ్ళ ముందు నాన్న తలదించుకోకూడదు. ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు బాబాయ్. నేను ఇవ్వనురా. నా మీద ఒట్టు బాబాయ్. వాళ్ళని చూడాలనిపించి జైలు నుండి తప్పించుకుని వచ్చాను. కానీ అప్పటికే నన్ను చంపటం కోసం వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఓబులేసు, ఈ సుట్టాలే లోపి కట్టెగాలాలే. అది పొరపాటున జరిగింది, వదిలేయండి. ఈ రోజు మనం ఈయన్ని కావాలని చంపుతున్నావురా. పొరపాటు కదా చంపేది. ఇంకా చూస్తారేందిరా?
ఏంట్రా ఇది? నాన్న రే 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 ఆ రోజు ఏదో పొరపాటు జరిగింది అనుకున్నా. నువ్వు మనిషిలా మారి తిరిగి వస్తావు అనుకుంటే ఇలా మృగలాగా తయారు వచ్చావంటరా. అది కాదు నాన్న. రాఘవ వాడు ఇలాంటి వాడు నా ఇంటికే కాదు ఈ ఊళ్ళో కూడా అడుగు పెట్టే అర్హత లేదు. వాడు నీ కొడుకురా? కాదు, ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు. నా పెద్ద కొడుకు ఇందాకే చచ్చిపోయాడు. నాన్న ఒకవేళ నా మాట కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టావో నా చావుని కళ్ళ చూస్తావు. నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని చూశాను గాని నాన్న కోసం జైలుకి వెళ్ళిన వాడిని నిన్నే చూస్తున్నాను బాయ్. నిన్నేళ్లలో నీకు ఫ్యామిలీని ఎప్పుడు కలవాలనిపించలేదా బాయ్? ప్రతి క్షణం వాళ్ళని కలవాలనిపించిన నాన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోయి ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత కలవాలనిపిస్తుందిరా. డేవిడ్, టోనీ బాడీ దొరకలేదు, క్రిమేట్ చేశారు. పెయిన్ గా ఉందా? ఇది కాదురా పెయిన్. మన బ్లడ్ తో పుట్టిన కొడుకు చచ్చి వాడి చివరి చూపు దొరకకుండా ఉంటుంది చూడు, అదిరా పెయిన్. నా కొడుకును చంపినా నా కొడుకుని చంపేదాకా మనశ్శాంతి ఉండదురా. పదండ్రా వాడిని వేసేద్దాం. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్. ప్లానింగ్ లేకుండా పోలీస్ వాడిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ప్లానింగ్ తొక్క. మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా? ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి వాడు చంపింది అడ్రస్ లేని వాడిని కాదు, జేమ్స్ తమ్ముడిని. ఇలా ఆవేశపడే టోనీ పోయాడు. ఈసారైనా జాగ్రత్త పడిపోతే మనం అందరం పోతాం. వాడి సంగతి నాకు వదిలే డేవిడ్, నేను చూసుకుంటాను. వాడిని చంపే ఛాన్స్ నీకే వదిలేస్తున్నాను. వాడి డెడ్ బాడీ చూసేంత వరకు ఈ డేవిడ్ హైదరాబాద్ లోనే ఉంటాడు. డేవిడ్ ఆవేశం చూస్తుంటే అర్జున్ని చంపిగాని ఇక్కడి నుంచి వెళ్లేలా లేడు. తమ్ముడిని కాపాడుకోవాలంటే డేవిడ్ని డైవర్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. బాయ్, అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు లాంటోడే. మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం బాయ్. మాఫియా మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు, కానీ ఆ ఆఫీసర్ గురించి ఎవరికీ తెలీదు. అతను ఎవరో కాదు, మిస్టర్ అర్జున్. ఇన్ని రోజులు అండర్ కవర్ లో ఉన్న సిఐ అర్జున్ ని ఏసీపీగా ప్రమోట్ చేస్తుంది. సొసైటీ హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ సార్. వన్ క్వశ్చన్. మాఫియా డాన్ డేవిడ్ కొడుకుని చంపేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధపడుతున్నాను. అదేంటి సార్? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. సార్ మీరు అసెంబ్లీలో నిద్రపోతున్నారని మీ పెన్ టాక్ వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్? సారీ, నో మోర్ క్వశ్చన్స్. వీడు మూడు చూస్తే బాగుంది పాపం. టైం ఇవన్నీ ఎవరు కదా? మన ఇంటికి గెస్ట్లు వచ్చారు బావా. గెస్ట్లా? ఎస్. నాకు తెలియకుండా నా ఇంటికి ఎవరు వచ్చారా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ డేవిడ్. ఎప్పుడు వచ్చావు? డేవిడ్, మన టోనీ బాబు చనిపోయాడని తెలిసి 3 రోజులుగా నిద్రపోలేదు తెలుసా? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. మైక్ ముందు పెడితే చాలు కామెంటేటర్లా ఓ రెచ్చిపోతాం. ఇప్పుడు చూడు పూల తీరింది. అమ్మ తోడు డేవిడ్, నాకు రెండంటే రెండే భయం. ఒకటి మీడియా, 2 మాఫియా. దాని ముందు నిజాలు చెప్పలేను, మీ ముందు అబద్ధాలు చెప్పలేను. మాఫియా మీడియా అంటే భయపడతావు, డేవిడ్ అంటే భయం లేదా? ఇతను నన్ను పక్కదారి పట్టిస్తున్నాడు డేవిడ్. పాండే, నీ దొంగ ఏడుపులు తెలుసు, నువ్వు తీయించిన కడుపులు తెలుసు. నా కొడుకును చంపిన ఏసీపీ గారిని చంపేదాకా నేను ఈ సిటీ నుంచి వెళ్ళను. విత్ ప్లెజర్ డేవిడ్. అప్పటిదాకా నీ ఇంట్లోనే ఉంటాం. ఇక్కడ సేఫ్టీ లేదు డేవిడ్. మీకు కావాలంటే 5 స్టార్ హోటల్ బుక్ చేస్తాను. అవును, కన్ఫర్మ్ గా మమ్మల్ని కూడా బుక్ చేస్తావు. ఏ పాండే, ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? హోమ్ మినిస్టర్ హోమ్ కన్నా సేఫ్టీ అక్కడ. నా వైఫ్ రా, నా వైఫ్ మీద చేస్తావు ఏంటి? చేతి. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు?
బాబీజీ నేనేమైనా చేసినా? బాబీజీ బాబీజీ స్వీట్ బాబీజీ. బాబీజీ నమస్తే చెయ్యి. బాబీజీ లోపల తీసుకెళ్ళండి రా. బాబీజీ మంచి చాయ్ పెట్టవా? షుగర్లెస్. డేవిడ్ మాఫియా మా ఇంట్లో ఉందని తెలిస్తే నాకు చెంచల్ కూడా జైల్లో రూమ్ వేస్తారు. జనం నా మొహం మీద ఉమ్మేస్తారు. డేవిడ్ ప్లీజ్ అందరూ వెళ్ళిపోండి ప్లీజ్. ఏ పాండే, ఇదేంటో తెలుసా? హాంకాంగ్ లో నీ డర్టీ పిక్చర్. బావా నువ్వు పిక్చర్ లో యాక్ట్ చేసావా? చెప్పుడే షూటింగ్ వచ్చామని కదా. టెలిఫిలిం కాదు బే, మీ బావ నటించిన గలీజ్ ఫిలిం. స్టేట్ మొత్తం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ కదా, కలెక్షన్స్ అదిరిపోతాయి. సార్ నైజాం రేట్స్ నాకు ఇప్పించండి సార్. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని తెర మీదకి తెచ్చి నేను కన్నుమరుగు చేయకండి. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నా ఇంట్లోనే ఉండండి. ఫుల్ సెక్యూరిటీ కనీసం మా సాటిలైట్ రైట్స్ ఇప్పిస్తే. రైట్స్ నేను ఇప్పిస్తాను రావే. హలో, నాకు ఆ రోజే తెలుసు ఏదో ఒక రోజు నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తావని. అయినా మీ మగాళ్ళ మైండ్ ట్యూబ్ లైట్ లాంటిది, కొంచెం లేట్ గా వెలుగుతుంది. అందుకే నాలాంటి అమ్మాయికి నో చెప్పేటప్పుడు ఓసారి ముందు వెనుక బాగా చూసి డిసైడ్ చేసుకోవాలి. ఆ దేవుడు వచ్చి రికమెండ్ చేసినా నిన్ను మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేయను. నో వే. దీని ఓవర్ యాక్షన్ తో చచ్చిపోతున్నాను రా బాబు. పాపమే, తను అలా వెయిట్ చేస్తుంటే జాలేస్తుంది. హైదరాబాద్ లో మంజీరా వాటర్ వచ్చినప్పుడే పట్టుకోవాలి. నాలాంటి మంచమై దొరికినప్పుడే లైన్ లో పెట్టుకోవాలి. లేట్ చేస్తే ఇదిగో ఇలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. గీత, ఒకసారి నీతో మాట్లాడాలి. హలో, ఎవరు నువ్వు? 2 days నుంచి చూస్తున్నాను. ఏంటి ప్రాబ్లం? మా అన్న ఎవరో తెలుసా? ఏసీపీ. నీ గురించి ఒక్కసారి మా అన్నయ్యకి చెప్తే ఇక్కడే కాదు ఇంకెక్కడా కనిపించవు. మైండ్ ఇట్. ఏమైపోయావన్నయ్య? ఒక్కసారైనా ఇంటికి రావాలనిపించలేదా? నా బ్యాడ్ లక్ రా. రావాలని ఉన్నా రాలేని పరిస్థితి నాది. పదన్నయ్య, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నాన్న నిన్ను చూస్తే చాలా సంతోషపడతాడు. నన్ను చూసి సంతోషపడడానికి నాన్న దృష్టిలో నేను తప్పోలేదురా. చనిపోయాను. మరి నువ్వు ఇంటికి రావా? అమ్మని. ఏయ్ రాధిక, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏంటిదంతా? ఎవరు మీరు? బయట కుర్రాళ్ళు గల్లీ కప్పుడు ఖాళీగా తిరుగుతున్నట్టే వాళ్ళలో ఎవరినో ఒకరిని తగులుకోకుండా దీని బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడే. కోర్తని ఏ యాంగిల్ లో చూసినా నీకంటే ఇది కత్తిలా ఉంటుంది. దీని కాదు నిన్నెలా ఓకే చేస్తాడే. ఏం మాట్లాడుతున్నారు? ఏయ్ రాధిక ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. తనని కాదని నువ్వు మధ్యలో వచ్చి తన్నుకు పోవాలని చూసావు అనుకో, నీ ఫేస్బుక్ లో కూడా కనిపించదు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిన్న ఆఫీస్ బయట కోల్గేట్ యాడ్ లో అనుష్క లాగా ఈయని పళ్ళికలించి హక్ చేసుకున్నావుగా, ఆ కట్అవుట్ రైట్స్ అని నావే. విల్ యూ స్టాప్ ఇట్? తను మా అన్నయ్య. అన్నయ్య సారీ బంగారం, సారీ. సిస్టర్ అని తెలియక సిస్టమ్ పగలగొట్టాం. ఇక నుంచి మన రిలేటివ్స్ రా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే బాయ్. అబ్బాయి బాగున్నాడు రా. పేరేంటి? సందీప్ అన్నయ్య. యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు. ఇలాంటి గుడ్ న్యూస్ విని చాలా రోజులు అవుతుందమ్మా. రేయ్, పెళ్ళంటే హ్యాపీగా ఉండాలి గానీ అంత డల్ గా ఉన్నావేంటి? ఈ పెళ్లి నువ్వు దగ్గరుండి జరిపిస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేవు కదన్నయ్య. నీ పెళ్లికి నేను తప్పకుండా వస్తాను, దగ్గరుండి జరిపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. ఏందన్నా ఇటు తీసుకొచ్చినావు? చెప్తా నా గుండెబే. అబ్బే ఐస్ క్రీమ్ ఏంది సప్పగా ఉంది? ఐస్ క్రీమ్ కాదు సార్, ఇది ఫేస్ క్రీమ్. యాపిల్స్ లేవా? లేవు.
మొత్తం రూపురేఖలు మార్చేసినామన్నా. ఇంతకీ ఆడిపోతున్నామన్నా మనం. చెల్లెలి షాదీకి పోతున్నాం రా. చెప్పింది గుర్తుందిగా? ఇట్ టు జెడ్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ అనా. ఓకే. అరే కేరింగ్ అంటూ స్టీరింగ్ ఇప్పారండి బే. ఎదురుగా డేంజర్ జోన్ ఉందన్న. మీ గెటప్ మారింది కానీ మైండ్ సెట్ మారలా. తిరుగుండ్రా. వీఆర్ ఫ్రమ్ టెంపుల్ టైమ్స్. బాబీ రాలేదా? అదే దుబాయ్లో మ్యారేజ్ ఈవెంట్ ఉంటే వెళ్ళాడు, మమ్మల్ని పంపించాడు. ఓకే కమిన్. గుర్తుపట్టలేదు. ఎవర్రా వీళ్ళంతా? వెడ్డింగ్ ప్లానర్స్ నాన్న. అంటే అతిథుల్ని ఆహ్వానించడం దగ్గర నుంచి అప్పగింతల వరకు మేమే చూసుకుంటాం. ఇంటిని డెకరేట్ చేస్తాం, ఇంట్లో వారికి షాపింగ్ చేస్తాం, అందరికీ మర్యాదలు చేస్తాం, అవసరాలు తీరుస్తాం. మీరు అలా కండువా భుజాన్ని వేసుకుని కూర్చోండి సార్, మీ పనులన్నీ మా భుజాన వేసుకుంటాం. అతిథులు, ఆత్మీయులు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇరుగువాళ్ళు, పొరుగువాళ్ళు, ఎవరి నోట ఏ మాట రాకుండా ఈ పెళ్లిని ధూమ్ధామ్గా జరిపిస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెళ్లిని చూడటానికి వచ్చిన వాళ్ళు దిల్ దిలాయించాలా, దిమాగ్ ఫిరాయించాలా. ఆల్రౌండర్. ఏంటో ఇదివరకు పెళ్లి అంటే కావాల్సిన వాళ్ళంతా తలకు చేసి జరిపించేవారు. అదే ఇప్పుడు పరాయి వాళ్ళు చేస్తున్నారు. అన్న పరాయాడు కాదు. నేను ఏ పెళ్ళైనా సొంత మనిషిలా జరిపిస్తాను కదండి, అందుకనే వాడు జస్ట్ నోరు జారాడు. రోజులు మారిపోయాయి రాఘవ. ఇప్పుడు పెళ్లిళ్ళు పంతుడు లేకపోయినా జరుగుతున్నాయి కానీ వెడ్డింగ్ ప్లాన్ లేకుండా జరగట్లా. కరెక్ట్ గా చెప్పారు బాబాయ్. బాబాయ్ నువ్వేంటయ్యా ఏదో కలుపుకోలు మనిషి అనుకున్నా కానీ ఇలా కలిపేసుకుంటావు అనుకోలే. ఏ వెడ్డింగ్ మగ పిల్లల నుంచి ఏ మాట రాకూడదు, ఎవడేం వంక పెట్టకుండా చూసుకోండి. అలాగే సార్. జాగ్రత్త. మేము కబ్జా బోర్డులు పెడితేనే వాడు అడిగేటోళ్ళు. ఈ పెళ్లి బోర్డు కుంక పెట్టాలంటే ఆడపిల్ల తోపుగా దిగిరావాలి. సారీ, ఎంట్రీ డిలే అయింది. మిస్టేక్ నాది కాదు. 1.5 hour ఫ్లైట్ డిలే. యా. గీత వెట్స్ సందీప వెళ్ళలేదేంట్రా? సందీప్ వెట్స్ గీత అని రాయ్. ఇది ఎన్ఆర్ఐ సంబంధం రా. ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటే మా అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. మార్చు. చూస్తావేంట్రా? క్యాబ్ కి 4,000 కట్టి పంపించరా. ఏంటి సార్ అమెరికా నుంచి కారేసుకొచ్చారేంటి? పంచి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. అయినా ఇదేంట్రా, లాస్ట్ టైం వచ్చినప్పుడు బేగంపేట దించారు, ఇప్పుడు శంషాబాద్ లో దింపారు. అంతా మీ ఇష్టమేనేట్రా? పోటుకో ఎయిర్పోర్ట్ మారుస్తారా? మర్యాద వెళ్ళి కట్టు. శంషాబాద్ అయినా 400 అవుతుంది కానీ 4,000 ఎందుకు అవుతుంది సార్? ఏంట్రా బేర పడుతున్నావు ఏంట్రా నాతోటి? మా లెవెల్ ఎలాంటిదిరా? వెళ్ళి కట్టు. అరే రారా. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఆలోచించుకోరా, టైం పాస్ అవుద్ది. మళ్ళీ ఎందుకు కొట్టారో చెప్పాలరా నీకు? ఎలా ఏంట్రా గాండ్రు కప్పులా పొట్టేసుకుని 6 ప్యాక్ కమింగ్ సూన్ అంటున్నావు ఏంట్రా? జిమ్ వెళ్తున్నాను సార్. ఆఫ్టర్ 6 months 6 pack కమింగ్ సూన్. త్వరలో వచ్చేస్తుంది. నువ్వు వెళ్లాల్సింది జిమ్ కాదురా, హాస్పిటల్కి వెళ్ళి కడుపు తీసుకోరా. అదే సార్ అనుకుంటారు. ప్రతి 10 నిమిషాలకి ఒకటి కొట్టవు నాకు అలవాట్రా. ఆఫ్టర్ 10 minutes మళ్ళీ నాకు కనపడు, మళ్ళీ పీకుతా, మళ్ళీ పీకు. కరువు ప్రాంతానికి కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు మేనమానండి. నేనున్న ఫ్రేమ్ లో కనపడకు. ఇంతకీ మీరు ఎవరు సార్? అది ఎందుకురా మోస్తున్నావు? జేబులో పెట్టు.
నేనెవరో తెలియదురా నీకు? నేను పెళ్లి కొడుకు మేనమావనరా. వాడు చిన్నప్పుడు మావా నాకు చందమామ కావాలంటే ఇదిగో దీన్ని చూపించి చందమామ రావే జాబిలి రావే అని పాట పాడి మరి ఆడించాను రా. అసలు వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? కూతుళ్ళు లేకుండా ఎలా ఇవ్వగలను రా? అంటే మీకు కొడుకున్నారా సార్? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు రా? యూస్లెస్ ఫెలో. ఫ్రేమ్ లో కనపడుతున్నానా? బాగా సార్ 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 మీరు కొట్టనంటూ క్వశ్చన్ వేస్తాను సార్. ఏంట్రా అడుక్కో. ఇంతకీ మీ పేరేంటో? డోనార్, విక్రమ్ డోనార్. సార్ కిడ్నీ డోనర్ తెలుసు, బ్లడ్ డోనర్ తెలుసు, ఈ విక్రమ్ డోనర్ ఏంటి సార్? కొట్టకుండా కొడతారని ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎక్స్పెక్ట్ చేసావా? మరి ఇప్పుడు ఎందుకు పీకారు సార్? కూర్చొని ఆలోచించుకోరా, టైం పాస్ అవుతుంది. బిర్యానీ ఎలా ఉంది పాప? సో స్పైసీ, చాలా బాగుంది. రే పాపాకి ఇంకో లెగ్ పీస్ వేయండిరా. ఏ వద్దురా వద్దురా. పోనీ ఇంకో ఫ్యామిలీ ప్యాక్ తెప్పించమంటావా? మన హాంకాంగ్ నుంచి వచ్చింది తినడానికే కదా. తిను, బాగా తిను. డాన్ పొజిషన్ డిఎన్ఏతో రాదు పాప, దమ్ బిర్యానీ తింటే వస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? డాన్ అంటే సెకండ్స్లో ప్లాన్ వేయాలి, నిమిషాల్లో అమలు చేయాలి, గంటల్లో రిజల్ట్ రావాలి అని చెప్పావు. టోనీ చనిపోయి 10 రోజులయ్యింది. ఏం చేస్తున్నావు? సో స్పైసీ అంటూ బిర్యానీ తింటున్నావు. జేమ్స్ పాప, నీకు వయసు అయిపోయింది పాప. ఏ కాశీకో వెళ్ళి రెస్ట్ తీసుకో. రే పాప కాశీకి వెళ్తున్నాడు, ఫస్ట్ క్లాస్లో టికెట్ బుక్ చేయండి. ఏంట్రా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? సెన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. మనం చంపాల్సిన వాడు ఎవడో తెలుసు, వాడు ఎక్కడుంటాడో తెలుసు. ఇంకా ఏంటి పాప ఈ వెయిటింగ్? ఆ విషయం బాయ్ చూసుకుంటున్నాడు కదా. తమ్ముడు పోయాడని నాకు, కొడుకు పోయాడని నీకు. బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ ఆ పన్నోడికి మన పెయిన్ ఏం తెలుస్తుంది పాప. నువ్వు రెస్ట్ తీసుకో, రివెంజ్ నేను తీర్చుకుంటా. బాల్కనీలో బంతిపూలు, మేడపైన మందారాలు, గుమ్మల్లో గులాబీలు, హాల్లో లిల్లీలు. పెళ్ళికొచ్చిన వాళ్ళు చీరలు నగల గురించి కాదు, మన గురించి మాట్లాడుకోవాలి. అర్థమైందా? పెళ్ళి డెకరేట్ చేయండి. నువ్వేంటి ఇక్కడ? నీ వెనకాలే జోను, నీ వెనకాలే నేను. నువ్వు వెడ్డింగ్ ప్లానర్ అయితే నేను ఫ్లారిస్ట్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మ్యారేజ్ చూడడానికి రాలేదు, నీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చా. అండి అండి అంటూ సాఫ్ట్ గా ఉండేదానివి సడన్ గా ఎలా తయారయ్యేంటి? సాఫ్ట్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదండి. ఆయన మొగ్గన్నాక పువ్వు అవ్వాలి, మొక్కన్నాక చెట్టు అవ్వాలి, అమ్మాయి అన్నాక అప్డేట్ అవ్వాలి. ఫ్యామిలీ అంటే చెల్లి, నాన్న వీళ్లే కాదు, భార్య పిల్లలు కూడా ఉండాలి. మా నాన్న అయితే బామ్మని అమ్మని కూడా తీసుకొస్తానన్నారు. నేను నిన్ను అడిగి చెప్తానన్నాను. పిలిచేయమంటావా? ముహూర్తాలు అవి మాట్లాడుకుంటారు. ముహూర్తాలకు వాళ్ళెందుకే, నేను పెట్టిస్తాగా. నన్ను ఆశీర్వదించండి. ఎవరమ్మా నువ్వు? నా ఫ్రెండ్ నాన్న. మీకు నిజం తెలియాలి అంకుల్, ఆ వెడ్డింగ్ ప్లాన్ ఎందుకు వచ్చాడో తెలుసా? మీ అమ్మాయి పెళ్లి చేయడానికి. నేను ఫ్లారిస్ట్ కదా అంకుల్, ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్ తో కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఇతను ఒప్పుకోవట్లేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, మీరు చెప్పండి కొంచెం. మా అమ్మాయి అంతగా అడుగుతుంటే ఒప్పుకోవచ్చుగా. అలాగే సార్, సరే ఉండు, కలిసే పని చేద్దాం. నాకు తెలుసు అంకుల్, మీరు చెప్తే గ్యారెంటీగా ఒప్పుకుంటాడని. థ్యాంక్స్ అంకుల్. ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుందేంటి? అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు? ఇంట్లో వాళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకు? నాకు తెలియకుండా ఇక్కడేదో పెద్ద తతంగం రన్ అవుతుందన్నమాట. సివిల్, క్రైమ్, సిఐడి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎంక్వైరీ చేశాను డేవిడ్.
ఎవరిని అడిగినా జేమ్స్ ని అరెస్ట్ చేయలేదంటున్నారు. అన్న వస్త్రం లేకపోతే ఉన్న వస్త్రం ఉండిందని పాడిపోయాడని వీడు వచ్చాడు. ఇప్పుడు వీడు కనిపించకుండా పోయింది. చూడు పాండే, నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు నమ్మను. నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఏదో చేస్తుంటారు. పోలీస్ ముసుగేశారు ఓకే, తెచ్చి కట్టేశారు ఇది ఓకే, బట్ టచ్ చేశారో ఇలా కొడుతున్నారేంట్రా? అరెస్ట్ చేశాక 24 hours లో కోర్టులో సబ్మిట్ చేయాలి. లా తెలుసురా నాకు. కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఎలా పడలేదేంట్రా నీకు? అరెస్ట్ వస్తాను నేను. పాత పేరగాని చెప్పులో ఉన్నావు. ఎవడరా నువ్వు? రాజు. రాజు హౌస్ రాజు ఏంట్రా? పూర్వం నాకు రాజు ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఈ హౌస్ తో సింక్ అయ్యాక ఒకటికి 2 ఇల్లు ఎందుకని అమ్మేసి హౌస్ తో సెటిల్ అయిపోయా. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంట్రా? అదా మా వైన్ షాప్ వానరు. నేను కాసా డబ్బులు కట్టక ముందే ఆడు చచ్చిపోయాడు. ఓ అందుకే ఆడాత్మల అరుస్తుంది. ఏ నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు. కోరికలు తీరకుండా చచ్చిపోయిన లవర్స్ ఆత్మలు విన్నాం గానీ డబ్బులు కట్టకుండా చచ్చిపోయిన ఓనర్ ఆత్మని ఇక్కడే చూస్తున్నాను. ఇంతకీ పెళ్లిలో నువ్వు ఎవరి తాలూకురా? నువ్వెవరి తాలూకు? నేను మగ పెళ్లి వాళ్ళ తాలూకు. నేను ఆడపిల్లల తాలూకండి. నువ్వు ఆడపెళ్లి వాళ్ళ తాలూకా? ఆడపిల్లి వాళ్ళ తాలూకా. నేనున్న ఫ్రేమ్ లో ఉంటుందని చెప్పారా? మీరున్న ఫ్రేమ్ లో ఉండటం మంచిది కాదని అర్థమైంది కదా? అర్థమైంది. వెళ్ళిపో. క్యాప్ తీయకుండా షూట్ చేస్తున్నావు ఏంట్రా? కెమెరామెన్ గంగా వంగరా. నీ హైట్ ఎంత? 6'4". 6'4". 6'4" తప్ప అన్న. నా పక్కన ఉంటావు తప్పరా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. మొత్తం పులిహార బ్యాచ్ లో ఉన్నారు. ఎవడరా మీరు? నిన్ను చూసాడేంట్రా అంత మాట అనేసాడు? నన్ను కదా. వెడ్డింగ్ ప్లానర్స్. మీరు వెడ్డింగ్ ప్లానర్స్ లా లేరురా, మర్డర్ ప్లానర్స్ లా ఉన్నారు. మీ పేరేంట్రా? టింకు. విశ్వంకర్. లడ్డు యాదవ్. ఓంపురి. ఏం పురి? ఓంపురి. గంగా. నర్సింగ్ యాదవ్. బాను. ఉదయ్ బానా. అరే అసలు వెడ్డింగ్ ప్లానర్స్ లా ఉన్నారా మీరు? అసలు వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏంట్రా? వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏఎఫ్. ఏఎఫ్? నువ్వు చెప్పరా? WD. WED. 3 అక్షరాలు కరెక్ట్ గానే చెప్పావు. ఏం చదువుకున్నావురా? MBA. సర్టిఫికేట్ అడగం కదరా, ఏమైనా చెప్తారా? వాడు ఐటీబీటీ చేసిండు. ఐటీబీటీ అంటే ఏంట్రా? ఇంట్లో తింటాం బయట తిరగటం, దట్స్ ఆల్. ఇంట్లో తింటాం బయట తిరగటం రైటారా? బొర్ర పెంచగానే సరిపోలేదురా, కొంచెం బ్రెయిన్ పెంచాలరా. యూస్లెస్ ఫెలోస్. రేయ్ పనులు చేయండి అంటే ఇక్కడ దుకాణం పెట్టారేంట్రా? నడవండి పొండే. ఇది అర్థం కాదు సార్. నాకు తెలుసయ్యా అది అర్థం కాదని, కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకుంటున్నట్టుంది. సేమ్ పర్సనాలిటీ, సేమ్ చెస్ట్, సేమ్ బ్యూటీ, సేమ్ స్టమక్. అచ్చు నా కలర్ జెరాక్స్ లో ఉన్నావు. అన్నా మొన్న నుంచి సతాంసున్నాను చెప్పింది వీడియోనా? ఓహో. ఇంతకీ పెళ్లిలో స్పెషల్స్ ఏంటి? పప్పు చారు. పప్పు చారా? అది ఓల్డ్ మోడల్ అయ్యా. కొంచెం న్యూ మోడల్స్ చేయండి. పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు ఇలాంటివి వాడండి. అయ్యో మీరు సూపర్ సార్. కొంచెం వాడేవాడు సార్? బ్రెయిన్ వాడు. పేపర్ వాడు, పాలవాడు విన్నాను గానీ ఈ బ్రెయిన్ వాడేవాడు సార్? నేను అన్నది నిన్నయ్యా. నిన్న నన్ను మీరేమన్నారు సార్? తెలివిగా మాట్లాడుతున్నావా? అదే సార్, తెలివి గలవాడు తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి లేని వాడు అవుతాడు, తెలివి లేని వాడు తెలివిగా మాట్లాడితే తెలివైన వాడు అవుతాడు కదా సార్. అది. అచ్చా, నా మీదనే పచ్చిలా? ఓకే, నేను సాటిస్ఫై అవ్వకపోతే మీరు పెళ్లినే సాక్రిఫై చేయాల్సి వస్తుంది తెలుసా? బివేర్ ఆఫ్ మీ అన్నాడు. ఏమంటున్నా? అదేరా, ఇంటి గేట్ ముందు బివేర్ ఆఫ్ డాగ్ అని ఉంటుంది కదా, ఆ డాగ్ వీడు అంటాడు. అరే ఇలా రా. ఏంటండి? ఏం లేదురా, 10 నిమిషాలకు ఒకసారి ఎవరైనా కొట్టాలి కదా. చెయ్యి లాగేస్తుంది. అరే అమ్మాయి ఇష్టపడుతోంది, దానికి ముద్దు పెడతామని లేదే. చూడటానికి రొమాంటిక్ గా ఉంటే సరిపోదయ్యా, రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి. ఇదిగో నువ్వు వచ్చిన పని చూసుకుని వెళ్ళు.
హలో వెడ్డింగ్ ప్లానర్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను, ఫస్ట్ టైం ఫ్లవర్స్ తో కొట్టించుకున్నా. ఆహా సూపర్. మెటీరియల్ సూపర్ గా ఉంది, లైన్ లో పెట్టారు. ఓకే అంటే పెళ్లి నైటే యుఎస్ ఫ్లైటే మొట్టమొదటి మగవాడివి నువ్వే. రేపు మగ పెళ్లి వారు వస్తున్నారు, మర్యాదలే జాగ్రత్తగా చూడండి. నేనే రియల్ వెడ్డింగ్ ప్లాన్ అని వీళ్ళకి నిజం చెప్పాలి. చెప్పేస్తా వస్తున్నా. నన్ను మోసం చేస్తారా? ఆయన కూడా మోసం చేస్తారా? వదలండి రా, నేను రియల్ వెడ్డింగ్ ప్లానర్ రా. వదలమని చెప్పనా? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. బెదిరిస్తే బెదరను, బెదిరించిన వదలను. ఐఫోన్కి డూప్లికేట్ చైనా ఫోన్ లాగా టెంపుల్ టైమ్స్ కి డూప్లికేట్ గా మీరు వచ్చారా? ఈ మ్యారేజ్ మేము చూసుకుంటాం, ఈ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో. ఎవరా తీసుకో. ఎవరికి కావాలని ఈ పేమెంట్? నానా, చిరంజీవి గారు 149 సినిమాలు చేశారు. 150 సినిమా ఆయన బదులు నేను చేస్తానంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఆయన తప్పుకుంటారా? ఇది 150వ పెళ్లి. 150వ సినిమా ఆయనకి అంత క్రేజో, 150వ పెళ్లి నాకు అంతే మోజు. నర్సింగ్ నర్సింగ్ తెలీదు, చాలా బ్యాడ్ క్లాస్ చెప్తా వదలండి. 150 పెళ్లి ఎలా చేయాలరా? ఏంటి బస్సు మందు కొట్టేసిందా? ఎలా ఊగుతుంది బస్సు? ఇలా ఊగుతుంది ఏంటి చెప్పమా? బస్కి పెట్రోల్ బదులు మందు పోసి ఉంటారు. నువ్వు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవు? ఆడు చెప్తుంటాడు. వీడేంటి బాయిల్ అయిన బ్రాయిలర్ కొట్టులా తయారాడు? బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్. నిన్న యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొస్తున్నాం. నిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దెబ్బలు తగలడం ఏంటి? నిన్న వర్షం పడితే ఈ రోజు బురద కనపడదా? లాజిక్కే. నేను సాటిస్ఫై అయ్యా. నేను సాటిస్ఫై అవ్వాలా? సార్ మీకు నిజం చెప్పాలి సార్. ఏంటి? ఈ పిల్లలు నన్ను బుక్ చేసుకున్నారు సార్, కానీ నన్ను బుక్ చేశారు. నిజానికి రియల్ వెడ్డింగ్ ప్లానర్ నేనే సార్. నిజం చెప్పండి రా, రియల్ వెడ్డింగ్ ప్లానర్ వీడా వాడా? వీడి బస్ ఎక్కేయండి రా. ఓహో, బస్సు మళ్ళీ ఊగుద్దన్నమాట. మీరే నిజమైన వెడ్డింగ్ ప్లానర్. మరి నువ్వెవడేరా? హూ ఆర్ యు? ఐ సే రియల్ వెడ్డింగ్ ప్లానర్ ఈయన చెప్పడానికి వచ్చాను. మంచిగా సెట్ అండి అన్న. రే, మందులో ఉన్నాను, మంచి మాట చెప్తాను విను. అలాగే. నువ్వు రోడ్డు అమ్మటా ఎక్కువగా తిరక్కు. రోడ్డు వేసేవాడు చూస్తే తాడబ్బా దొరికిందని పట్టిపోతాడు. వీడిని జల్దీ పంపించండి ప్లీజ్. మా ఇంటర్ డ్రాప్ చేయరా? ఊపులో ఊపు ఆ వికెడోనని కూడా వేసామంటావా? గుర్తులో కత్తి ఉంటుంది. వాడిని పొడిచిన కత్తి కన్నీళ్ళు వస్తాయి. అన్న పొట్టోడు చాలా టూ మచ్ చేస్తున్నా. వాడు మగపిల్లి వాళ్ళ తరపు, మనం అలా మాట రాకూడదు. చెల్లి మ్యారేజ్ జరిగే వరకు ఎవరేవి సపోర్ట్ చేయొద్దు, కంట్రోల్లో ఉండండి. ఏంది? ఎవరు రాలేదేంటి? మగపిల్ల వాళ్ళు రానన్నారు సార్. ఎందుకని తెలీదు సార్. ఏం రాఘవయ్య, ఎట్లున్నావు? ఎవరు? ఎప్పుడు 20 ఏళ్ల కింద ఎన్న గొంతు కదా, గుర్తుపట్టినట్టులే. వరుసకు నీ శత్రువునైతలే. పెండ్లికి ఏర్పాట్లన్నీ చేసుకుంటేవి. వరంగల్ జనం మొత్తాన్ని పాకిట్ల కూర్చోబెట్టుకుంటేవి. మరి పెళ్లి కొడుకేడి? ఏ ఊర్లో అయితే నువ్వు దేవుని లెక్క బతికినవో అదే ఊరి జనం ముందు నీ పరువు పోవాలి. ఎందుకంటే పరువు పోతే నీకు పానం పోయినట్టే కదా. ఎప్పుడో 20 ఏళ్ల కింద జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం పద్ధతి కాదు వెంకటరెడ్డి. ఆవు ముసలిదైనా పాల రుచి తగ్గదు రాఘవరెడ్డి. ఏమైందన్నా? ఈ పెళ్లి ఆగిపోయిందిరా. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు, వెంకటరెడ్డి పెంపుడు కొడుకు. వాళ్ళు ఇంకా పాత పగను మర్చిపోలేదురా. ఇప్పుడే షూట్ చేసి పడేస్తాం. రే ఆగా, కుమ్మలో పోయిన పరువు చాలరా, దాన్ని వీధిలోకి తీసుకెళ్లొద్దు.
ఎట్లున్నదిరా మనం ఇచ్చిన జోల్టుకి ఆ రాఘవయ్య గాని బుర్ర గిర్ర 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 తిరుగుతుండాలి. ఎవడెవరా నువ్వు? వెడ్డింగ్ ప్లానర్. అంటే అదే నా పెండ్లి పనులు చేస్తారు కదా వాళ్ళు. పెండ్లి పనులు చేసేటోడు మండపంలో ఉండాలి గాని ఈడ ఏ పని? మండపంలో ఉండాల్సిన పెళ్లి కొడుకు అరే ఈడున్నాడు, తీసుకుపోనీకి వచ్చిన. సమజైంది. గడవియ్యమాగిందని కయ్యానికి నిన్ను పంపిండా? రే వెంకటరెడ్డి, మర్యాదగా చెప్తున్నా, అబ్బాయిని తీసుకొచ్చే అక్షంతలే, లేకపోతే గాడిని ఎట్లా తీసుకెళ్లాలో నాకు మస్తుగా తెలుసు. ఏ బ్రో, ఏ సమయమో ఏరే లెక్కున్నది, యాస మాత్రం మా లెక్కున్నది. నువ్వు పుట్టి పెరిగింది అన్నో తెలియదు గాని బిడ్డ, నీ సాగు మాత్రం ఈ పాకాలలోనే రాసి పెట్టున్నది. రామప్ప చెరువు నీళ్లు తాగినోడిని, సమ్మక్క దీవెనలు పొందినోడిని, నాకు సావెంది బే. రే సందీప్ రా. పొట్ట బలగా తిని ఫూట్గా తాగిండ్రు కదరా, తాక చూపుండ్రి. ఎంతసేపు నొత్తావు? రాదోరా, ఒకటే ఏటుకు తల తెగి పడాలి. సీర సింగారించేసరికి ఊరు మాట మణిగిందని ఇంకెన్నరా నువ్వు నరికేది? ఓ కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు. నడిస్తే పట్టుకోవడానికి ఇద్దరు కావాలి, కూసుంటే లేపనీకి నలుగురు కావాలి. నీకెందుకురా పగలు ప్రతీకారాలు? పోయే ముంగటైనా పెండి చేసి పుణ్యం కట్టుకో, కాదంటే ఏడనే నీ బొంద పెడతా. ఏంద్రా ఇది? పెళ్లింట్లో పెళ్లికాలే లేదు. ఏందమ్మా గట్ల చూస్తురు? నేనేమైనా సల్మాన్ ఖానా, షారూక్ ఖానా? గట్ల చూసుడు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక తట్ట తీసుకొని పెళ్లి పనులు చేసుకొని మరి రాట్రా. గట్ల చూస్తావేంది రాఘవయ్యా? నేనే ఏకరెడ్డిని, ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుందన్నట్టు నేను నీ కాడికే వచ్చినా. ఇగో మనిషిని మారలేదు కానీ మనసు మొత్తం మెత్తగా అయిపోయింది. ఇగో ఈ లగ్గం ప్యానర్ ఉన్నాడే, మంచి ముచ్చట చెప్పిండు. ఈ పెండ్లి ఆగిపోతే పిల్లలు బాధపడతారు, ఈ పెండ్లి అయితే 2 కుటుంబాలు చక్కగా అయితే చెప్పిండు. నాకైతే మస్తుగా నచ్చింది. ఈ లోకాన మంచి చేసేటోళ్ళు ఉంటారు, చెడ్డ చేసేటోళ్ళు ఉంటారు, కానీ చెడ్డోళ్ళను మంచిగా చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ లగ్గం ప్యానర్ లెక్క. పెళ్లి పనులు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, కానీ జరగదనుకున్న ఈ పెళ్లిని జరిపిస్తున్నావు అంటే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివి. ఏసీపీనే ఉండి కూడా నేనేం చేయలేకపోయాను. అలాంటిది నువ్వు ఒక అన్నలా చొరవ తీసుకుని చెల్లెలి పెళ్లి జరిపిస్తున్నావు. థ్యాంక్స్ బ్రదర్. నేను ఇంట్లో మనిషిని అయ్యేసరికి నువ్వు ఇంట్లో లేవమ్మా. ఓకే ఓకే, ఇవాళ చాలేరా, రేపు పొద్దున్న చూసుకుందాం. వెళ్ళి పడుకోండి. విజయ్, నా పేరు విజయ్ కాదండి. మీ నాన్న పెట్టిన పేరుతో పిలిపించుకోవడానికి ఇష్టం లేదేంట్రా? మీరు పొరపాటు పడుతున్నారు. నేను విజయ్ కాదు, వెడ్డింగ్ ప్లానర్ని.
కష్టం వస్తే కాపాడేవాళ్ళు, ఆపదొస్తే ఆదుకునేవాళ్ళు, కన్నీళ్ళు వస్తే తుడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సమస్య కన్నా ముందొచ్చి సమాధానంగా నిలబడేవాడు ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక్కడే. ఆ వారసత్వం నీకు వచ్చింది. నువ్వు మా విజయవే. నేను మీరు అనుకున్న మనిషిని కాదు సార్. పెళ్లి చేయడానికి వెడ్డింగ్ ప్లానర్ చాలురా, కానీ అమ్మ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టడానికి కొడుకే కావాలరా. బాబాయ్, సొంత మనిషిలా కలిసిపోతున్నావు అనుకున్నాను, కానీ నువ్వే మా సొంత మనిషి అని తెలుసుకోలేకపోయాను రా. రే భద్రా, నాన్నతో నువ్వే విజయం చెప్పేద్దాం. బాబాయ్ వద్దు బాబాయ్. నా కోసం ఎదురు చూసిన అమ్మ కళ్ళకు నేను కనపడలేదు. ఇంతకాలానికి మా నాన్న కళ్ళకు సొంత మనిషిలా కనపడుతున్నా. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఈ సంతోషాలని దూరం చేయకండి బాబాయ్. వద్దు బాబాయ్, ప్లీజ్. స్టాప్ ఇట్. డే టైంలో ఈ డీజే ఇంటర్ యూస్లెస్ ఫెలోస్. ఈడెవడన్నా రాత్రికి పగలికి తేడా లేకుండా మాట్లాడుతుండు? ఏయ్, ఐ యామ్ ఫ్రమ్ యుఎస్. యూస్లెస్ ఫెలోస్. మీరు నా టైమింగ్స్ ఫాలో అవ్వాలరా? అయినా ఈ యానిమల్స్ ఇంట్లో కానీ తినోళ్ళు ఎవరు? గుడ్డెది పోయి జొన్న చేలబడ్డట్టు నువ్వేందురు జీవంతలకు వచ్చినావు? గుడ్డెద్దా? నన్ను గుడ్డెద్దంటావా? పెళ్లి క్యాన్సిల్. దిస్ మ్యారేజ్ ఇస్ క్యాన్సిల్ అయితే ఆఫ్టర్ ఆల్ పెళ్లి కూతురు తాలూకు మనిషి నన్ను అవమానిస్తాడా? ఆయన మీ బావగారు కదా సార్. ఆడు నాకు బావేంట్రా? ఎన్ఆర్ఐన్ కదా ఏం చెప్తుంది వింటాను అంటున్నారా? ఒడ్డు పొడుగు తేడా తెలియకుండా పెరిగాడు. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, మీరు ఏదో కన్ఫ్యూజ్ ఇక్కడికి వచ్చారు. నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 అమ్మా. మందులో ఉన్నవాడు మ్యాటర్ కరెక్ట్ గా చెప్తాడు. కన్ఫ్యూజన్ లో ఉన్నది నువ్వు, ఆళ్ళు కాదు. నువ్వు నోర్మల్, నువ్వు మరీ కన్ఫ్యూజ్ చేస్తావు. కాటు కలిసింది నువ్వు రాకోతే మమ్మల్ని పరేషాన్ చేయకో. చల్. అరే దేడిది, మాకు అడ్రస్ తప్పు వచ్చినట్లున్నావు. మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. ఓకే. నేను తప్పు అడ్రస్కి రావటం ఏంటి? హలో 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 హలో, ఎవరు? నేనేరా. పెళ్లి రేపు పెట్టుకుని ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? మావయ్య మేము వచ్చి 2 రోజులైంది, నువ్వు ఇంకా రాలేదేంటి? నేను రాకపోవడం అంటే నేను వచ్చి 2 రోజులైంది. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటావేంటి? పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ప్లాట్ నెంబర్ 23ఏగా? అవును. రోడ్ నెంబర్ 32ఏగా? అవును. అరే కొంచెం లైన్ లో ఉండరా. వీళ్ళు పెద్ద కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ ఆన్ చేశాను, చెప్పరా. ప్లాట్ నెంబర్ 23 కదా? అవును. రోడ్ నెంబర్ 32, అంబర్పేట. అంబర్పేట ఏంట్రా? అమీర్పేట కదా? కాదు, అంబర్పేట మావయ్య. నువ్వు అమీర్పేట అని పొరపాటు పట్టావు. తొందరగా వచ్చే వంటలు కూడా రాలేదు ఇక్కడ. వంటోడు రాలేదా? అందరూ ఫాలో అవుతున్నారా? సార్ మీరు అలా చూడకండి సార్. నేను రాంగ్ అడ్రస్కి వచ్చానని రియలైజ్ అయిపోయాను. నన్ను వదిలేసేయండి సార్. నువ్వు నాకు బాగా నచ్చావురా. థ్యాంక్ యూ సార్. నిన్ను వదలని లేదురా. నువ్వు అమెరికాలో ఏం చేసేవాడురా? వైట్ హౌస్ లో వంట చేసేవాడి సార్. ఆహా, మరి వంటలు చేయకుండా ఇక్కడ ఈ ఎక్స్ట్రాలు ఏంట్రా? క్యాబ్ రెడీ చేయండి రా. అంబులెన్స్ వద్దా? హలో, ఇప్పుడే వస్తాం. సార్, ఎవరో అన్నోన్ పర్సన్ తన మొబైల్లో ఇదంతా రికార్డ్ చేశాడు సార్. మానిటర్ కనెక్ట్ చేయి. ఓకే సార్. వెడ్డింగ్ ప్లానర్ అలియాస్ భాయ్, అండర్ కవర్లో మేమే పనిచేస్తాం అనుకున్నా, కానీ మా కోసం క్రిమినల్స్ కూడా పనిచేస్తారని ఇప్పుడే తెలిసిందిరా. ఏవైనా ఏసీపీ ఇంటికి వచ్చావంటే నీ డేర్ నాకు బాగా నచ్చింది. పద. ఎందుకు తప్పించావాణ్ణి? వాడెవడో తెలుసా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నేను మాఫియాని టార్గెట్ చేశానని వాడు మన ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వాడు వెడ్డింగ్ ప్లానర్ కాదు, మాఫియా డాన్.
నన్ను చంపడానికే మన ఇంట్లోకి మానవ బాంబులా ఎంటర్ అయ్యాడు. పెద్దన్నయ్య గురించి తప్పుగా మాట్లాడొద్దన్నయ్య. డోంట్ వరీ, మీ అన్నయ్య నీ పెళ్లికి తప్పకుండా వస్తాడు. వస్తాడంటారా సార్? డెఫినెట్గా వస్తాడు. వాడికి పోలీసులంటే భయం కన్నా చెల్లెల మీద ప్రేమ ఎక్కువ. హలో బ్రదర్. ఎవడా నువ్వు? సార్, ఈరోజు సిటీలో బంద్ అని మందు కోసం బేదర్ వెళ్తున్నాను సార్. ఏం సార్, మీకు కూడా మందు కావాలా? తప్పించుకున్నాడు వాడు. హలో, ఒక్క నిమిషం. సారీ బ్రదర్, పెళ్లికి వస్తానని చెల్లికి ప్రామిస్ చేశాను. నువ్వు ఇక్కడ ఉంటే పెళ్లికి అటెండ్ కాలేను కదా, అందుకే తప్పలేదు. రిలేషన్ గుర్తు చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నా దృష్టిలో నువ్వు ఒక క్రిమినల్ మాత్రమే. నువ్వు అరెస్ట్ చేయకుండా వదలను. బ్రదర్, నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చురా, కానీ చెల్లి మీద అక్షంతలు ఇప్పుడే వేయాలి. రా. హలో, సర్లే, ఓకే. ఏంటి పాండే ఇది? నా కొడుకు మిస్ అయి 1 వీక్ అయింది. నువ్వేం నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నావు కదా డేవిడ్, అసెంబ్లీ ఎగ్గొట్టి మరి మీ వాడి కోసం ట్రై చేస్తున్నాను. ఏంటి నువ్వు? ఏమైందిరా? అత్తారింటికి దారే సినిమాకి వెళ్ళొస్తున్నా. డైలాగ్ చాలా బాగుంది. నువ్వు కూడా చూడు పాప, టైం పాస్ అవుతుంది. నిజం చెప్పరా? ఇంకా అర్థం కాలేదా? అండర్ వాడు కదా, అండర్ గ్రౌండ్ లో పెట్టి సింగిల్ వేసి ఉంటారు. సినిమా అని చెప్పి మేనేజ్ చేస్తున్నాడు అంతే. పాపా, వాడు చెప్పేది కరెక్టే. అండర్ గ్రౌండ్ లో పెట్టి బాగా కుమ్మేశారు. మరి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆటో పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చాను. ఏంటి, పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చావా? నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు నాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఇదంతా ఏసీపీ గాడి ప్లానే ఉంటుంది. గ్యారంటీగా నిన్ను ఫాలో అవుతూ వాడు ఇక్కడికి వస్తుంటాడు. డేవిడ్, మీరు నా ఇంట్లో దొరకారంటే మనం అందరం జంజల్ కూడా. హే, నా మాట విని మీరు హాంకాంగ్ వెళ్ళిపోండి. డేవిడ్, హోమ్ మినిస్టర్ చెప్పింది నిజమే. మీరిద్దరూ ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. వాడు వచ్చేలోగా వెళ్ళిపోండి. వాడిని చంపకుండా హాంకాంగ్ వెళ్ళిపోమంటావా? డేవిడ్, వాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. అవును డేవిడ్, వాడిని భాయ్ చంపుతాడు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. డేవిడ్, భాయ్, నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే వెళ్తున్నాను.
మనం హాంకాంగ్కి వెళ్తున్నామని పోలీసులకి తెలిసిపోయినట్టుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పాపా, 1 వీక్ నన్ను అండర్ గ్రౌండ్ పెట్టింది వాడే. వాడు మన కోసం ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది. ఈడేం చేస్తున్నావురా? దోస్తు దుబాయ్ పోతుంటే బాగా పనికి వచ్చిన దో నంబర్ మాల్ సప్లై చేసి నీకు దుబాయ్కి వెళ్ళి దోస్తున్నారా? ఆ దందంతా ఎప్పుడో మానేసిన సార్. చల్, నాకే కథలు చెప్తున్నావురా సార్. నమ్మి నీతో ఇదంతా చేయించింది నీ వెనకుంది ఎవడ్రా? చెప్పరా? ఆ ఏసీపీ గాడే కదరా ఇదంతా చేయించింది? ఆ ఏసీపీ ఎవడో నాకు తెలియదు. ఆడితో నాకు ఏ సంబంధం లేదు. ఇక్కడ ఏమైనా పిన్ రాసుందా? నోట్తో చెప్తావా లేక ఇంకోలా చెప్పించమంటావా? నిజంగా వాడు ఎవడో నాకు తెలీదు. పాపా, వీడికి ఏవీ తెలియదంట. అమాయకుడు. చెప్పేస్తా. చెప్పరా, ఎవడాడు? చెప్పు, ఎవడ్రా వాడు? చెప్పు. ఎందుకు వాడిని చంపావు? వాడితో డిస్కషన్ వేస్ట్ అని కాల్ చేశాను. కరెక్టేరా, డిస్కషన్ ఆడుతూ నీతో పెట్టాలి. చెప్పు. అసలు అండర్ కవర్ కాప్ గురించి నువ్వే కదరా ముందు ఫోన్ చేసింది. ఆడికి నీకు లింక్ ఏంటి? ఆ ఏసీపీకి నువ్వు కోవర్టువా? చెప్పరా, అసలేం జరిగింది? అసలు ఏం జరుగుతుంది అక్కడ? వాడిని వీడు చంపాడు, వీడిని వీడే షూట్ చేసుకున్నాడు. ఎవరి కోసం రా ఈ బలిదానాలు? నేను చెబుతా ఏంటి, ఇంకా అర్థం కాలేదా? మెట్రో రైల్ ప్రాజెక్ట్ లాగా ఇంత స్లోగా ఉన్నారేంటి సార్? ఎవర్రా మీరు? బాయి బాధితులు సార్. వరద బాధితులను ఆదుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్లా బాయి బాధితుల కోసం ఇక్కడ కంప్లైంట్ బాక్స్ ఏమైనా పెట్టారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆడు మమ్మల్ని సావ కొట్టాడు, కానీ మిమ్మల్ని సాగు దెబ్బ కొట్టాడు. పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మనం అంతా ఏంట్రా వాగుతున్నావు? మీకు మాకు ఫాలోవర్స్ ఉంటారు, కానీ ఆ అబ్బాయికి ఫ్యాన్స్ ఉంటారు. వాడి కోసం చంపుతారు, అవసరమైతే చస్తారు. వాడు మీకే కాదు, ఆ ఏసీపీకి కూడా భాయ్. ఏంట్రా నువ్వు చెప్పేది? మీరు చంపాలనుకుంటున్న ఏసీపీ ఎవరో కాదు, ఆ భాయికి సొంత తమ్ముడు. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్. వాడి సంగతి భాయ్, మేరా భాయ్, మై పవర్, మై స్టామినా, మై స్ట్రెంగ్త్ అన్ని భాయి అంటూ నెత్తినెక్కించుకున్నావు కదా. పెట్టాడా? సమ్మగా పెట్టాడా? గ్యాప్ పెట్టాడా? ఆడాడ్రా, గేమ్ బాగా ఆడాడ్రా. ఆపోజిట్ ఆడితే అర్థమయ్యేది, పక్క నుండి ఆడాడ్రా. వరల్డ్ మొత్తాన్ని ఓ ఆట ఆడించినోన్ని మిస్టర్ బీన్ ని చేసి ఆడించాడు కదా. ఆ భాయ్ గాడికి ఈ డేవిడ్ పవర్ ఏంటో చూపిస్తా. అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు లాంటోడే. మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం. హాయ్
అండర్ వరల్డ్ డాన్ డేవిడ్ కి రైట్ హ్యాండ్ అయిన బాయ్ ఏసీపీ అర్జున్ కి సోదరుడనే వార్త సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. బాయ్ తప్పించుకోవడం వెనుక ఏసీపీ అర్జున్ హస్తం ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీస్ వర్గాలు ఇమీడియట్ గా ఆయన్ని సస్పెండ్ చేశారు. బాబాయ్ తమ్ముడు ఎక్కడ? ఏంటి ఇదంతా? చెల్లెలు పెళ్లి చేసావన్న సంతోషాన్ని ఒక్క క్షణం కూడా మిగిల్చకుండా చేసావు. ఇంకా ఏం మిగిలిందని వచ్చావురా? నిన్ను కని ఒకే ఒక్క తప్పు చేశావు, అనుభవిస్తున్నాను. చిన్నప్పుడు నువ్వు చేసిన తప్పుకు ఊళ్ళో నా పరువు పోయింది. ఇప్పుడు నీ వల్ల వాడు ఉద్యోగమే పోయింది. ఎందుకైనా నువ్వు మళ్ళీ తిరిగి వచ్చింది? నా చిన్న కొడుకే జీవితం అని బతుకుతున్నాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా 25 ఏళ్ల గతమంతా వాడే ఉన్నాడురా. నీలాంటి రౌడీలకి గుండాలకి కన్న తండ్రి ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? అయినా నీకు అర్థం కాదు, పోరా. ఏంటిరా మాటలు? బాబాయ్ అన్నీ బాబాయ్, 25 సంవత్సరాలుగా తను పెంచిన కొడుకు ఉద్యోగం పోయిందంటే ఏ తండ్రి అయినా ఇలాగే బాధపడతాడు. ఏం నాన్న, ఊళ్ళో అడుగు పెట్టద్దన్న కొడుకుని ఒక్కసారి పిలిస్తే తిరిగి వచ్చేస్తాడని ఎప్పుడూ అనిపించలేదు. నువ్వు అన్నట్టు నాకు ప్రేమ గురించి తెలియదు, ప్రేమించడం తెలియదు. ఎందుకంటే నాకు అదృష్టం లేదు కనుక. అది వస్తుందన్న నమ్మకం కూడా పోయింది. ఇది మాత్రం నమ్మండి, 24 గంటల్లోగా తమ్ముడికి ఉద్యోగం తిరిగి వస్తుంది. ఏ డేవిడ్, నువ్వు ప్లే చేసిన సెంటిమెంట్ ట్రిక్ బాగా వర్కౌట్ అయింది. తమ్ముడిని సస్పెండ్ చేయించగానే ఆ భాయిగాడు సరెండర్ అయ్యాడు. పాండే, దట్స్ గ్రేట్ న్యూస్. పాలిటిక్స్ లో నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా ఇక్కడ మాలాంటి వాళ్ళు డెవలప్ అయ్యేది. ఇక్కడ ఉన్నావు డేవిడ్, ఈ హ్యాపీ మూమెంట్స్ నీతో షేర్ చేసుకోవాలని ఉంది. తప్పకుండా షేర్ చేసుకుందాం. కానీ మనం కలవాల్సింది ఈ ఫ్యాక్టరీలో కాదు. ఏసీపీ గారిని చంపాక పెద్ద పార్టీలో కలుద్దాం. నువ్వు చాలా లక్కీ ఫెలోవిరా. నెల రోజులు ఎక్కువ బతికేశావు. అక్కడ నీ భాయిని జాబ్ పోకూడదని జైలుకెళ్ళాడ్రా. కానీ ఇక్కడ నీ ప్రాణాలే పోతాయని తెలియదురా. నీ బ్లడ్ గ్రూప్ ఏంట్రా? బి పాజిటివ్. నాది బి పాజిటివ్. సేమ్ పిచ్. రేయ్, ఒక్కసారి కట్లు విప్పి చూడండి రా. పోలీస్ పవర్ ఏంటో అబ్బా కొడుకులు ఇద్దరికీ చూపిస్తా. అప్పటి వరకు నువ్వు బతికుంటాను కదరా. ఏంట్రా? పాండే, భాయ్ సరెండర్ అయ్యాడని చెప్పావు కదరా. ఈ సడన్ ట్విస్ట్ ఏంట్రా? వాడు నా పెన్ డ్రైవ్ నా చేతిలో పెట్టాడు, నీ ఫ్యూచర్ అడ్రస్ వాడి చేతిలో పెట్టాను. నీ ఫ్యూచర్ కోసం నా ఫ్యూచర్ తాకట్టు పెట్టావేంట్రా? నువ్వు చెప్పింది నిజమని నమ్మాను కదరా. ఆయన పొలిటీషియన్ మాటలు ఓట్లేసిన జనమే నమ్మట్లేదు. నువ్వు ఎలా నమ్మావు? రాజీలు చేసేవాడు కాదు, రాజీ పడేవాడే రాజకీయ నాయకుడు. కలుద్దాం, బతుకుంటే జైలు ములాఖత్లో కలుద్దాం. డేవిడ్, ఇదంతా నా తమ్ముడిని కాపాడుకోవడం కోసం చేశాను. వాడిని వదిలే, సేఫ్ గా ఉంటావు. ఈ డేవిడ్ కే వార్నింగ్ ఇస్తున్నావేంట్రా? నేను తయారు చేస్తే అయినోడ్రా ఈ భాయ్. ఒకడు తయారు చేస్తే తయారవడానికి స్టాట్యూ కాదురా ఈ భాయ్. భాయ్ బర్త్ స్టామినా ఉన్నాడు. డేవిడ్,
వాడికి అన్నగా అయితే నిన్ను ఎప్పుడో చంపేసేవాడిని. నీకు భాయిని కాబట్టే ఇంతకాలం ఆగాను. పాపా వాట్ పాపా, యు ఆర్ ఇన్ రాంగ్ ప్రొఫెషన్. వాడు ఇంటర్వ్యూ ఏమైనా తీసుకుంటున్నావా టెలికాస్ట్ చేయడానికి? ఏసేండ్రా. రై మీరెప్పుడు మారిపోయారా? వాళ్ళు ఎప్పుడో మారిపోయారు పాపా. ఈ వర్కర్స్ ని నమ్మకూడదు. సంగతి నాకు ముందే తెలుసు. ఐ నో ఇట్. అందుకే నేను వీళ్ళ నమ్మలేదు. పగ ఎవడిదైతే ప్రతీకారం కూడా వాడితే అవ్వాలి. కొని కొట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఛాన్స్ ఇప్పుడు దొరికింది. కలిసి వస్తే అంతే. ఏరా, నీ కెపాసిటీ ఇంతేనా? ఇంకో ట్రైల్ వేసుకుంటావా? అన్నయ్య, మిమ్మల్ని చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసేవాడిని. నాకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఇంకా ప్రాణాలతో బతికున్నారు. పండ్రా. విజయ్, పొరపాటైందిరా. ఇప్పుడు నువ్వు తప్పు చేసావని అనుకున్నాను కానీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని తెలుసుకోలేకపోయానురా. చెప్పేశానురా. ఇప్పుడు కూడా చెప్పకపోతే నన్ను దేవుడు క్షమించడు. ఎక్కడైనా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు. నేను చేసిన తప్పుకు నువ్వెందుకు శిక్ష అనుభవించావురా? మా నాన్న ఎవరి ముందు తలదించుకోవటం నాకు ఇష్టం ఉండదు. బాబాయ్ రామా. ఎక్స్క్యూజ్ మీ, నా సంగతి ఏంటి? నీ సంగత ఏం లేదు. మీరైనా చెప్పండి అంకుల్. నీ చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. ఒప్పుకోవచ్చుగా. సరే ఉండు. రండి వెళదాం. రండి అన్న.